ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. యోధ దుఃఖించుచున్నది, దాని గుమ్మములు అంగలార్చుచున్నవి. జనులు విచారగ్రస్తులై నేలకు వంగుదురు. యెరూషలేము చేయు అంగలార్పు పైకెక్కుచున్నది. వారిలో ప్రధానులు బీదవారిని నీళ్లకు పంపుచున్నారు. వారు చెరువుల యొద్దకు రాగా నీళ్లు దొరుకుటలేదు. వట్టి కుండలు తీసుకొని వారు మరలా వచ్చుచున్నారు. సిగ్గును అవమానమును నొందిన వారే తమ తలలు కప్పుకొంచున్నారు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, నీ పవిత్రమైన పాదాలు వందనాలు, వేలాది స్తుతులు, స్తోత్రములు తండ్రి. గడిచిన దినములన్నీ కూడా నాయన నీ కృపలోను సమృద్ధిలోను మా కుటుంబాల నుంచి మరి నూతన దినాన్ని మాకు అనుగ్రహించారు. దినమంతా కూడా మీ కాపుదలను అందించారు. అందును బట్టి మీకు కృతజ్ఞతలు, స్తుతులు చెల్లించుకుని ఈ సాయంకాల సమయంలో మీ సన్నిధిలో మీ పాదాల చెంత మేమంతా ఇలాగ కూడుకొని పాటల ద్వారా మేము స్తుతించాం. మరి ఇప్పుడు నాయన మీరు మా కొరకు దాచించిన లేఖలను మేము ధ్యానించుకుని పోతుండగా మీరు నాతో మాట్లాడమని ప్రార్థించి వేడుకొంటున్నాను. ఇప్పుడు వచ్చిన ప్రతి విశ్వాసి వారి కుటుంబాలను మీ కృప కలిగిన హస్తాలకు అప్పచెప్పుకొంటున్నాను. నిండాలుగా దీవించి ఆశీర్వదించండి. రావాల్సిన ఆశీర్వాదములు వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. రాలేకపోయిన వారిని జ్ఞాపకం చేసుకోండి. రావాలని ఆశపడుతున్న వారిని త్వరపడి నడిపించండి. మరి నాయన నన్ను నీ నోటి మూలగా వాడుకున్నామని తండ్రి, నాలో ఏ జ్ఞానం లేకపోయినప్పటికీ ప్రభావం నిలువ పెట్టుకుని అయినా మీ సజీవమైన వాకులు, జీవవాకులను మా ద్వారా ప్రకటిస్తున్నందుకు కాదు మీకు వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఈ ప్రార్థనంతా పడుతున్నాను. యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఇర్మియా గ్రంథాన్ని మనం కొన్ని దినాల నుంచి ధ్యానిస్తూ ఉన్నాం. ఇర్మియా గారు యూదాని గురించి, అంటే యూదా బెన్యామీను గోత్రం వారు ఉన్న రాజ్యం. ఏ రాజ్యం ఇది? ఉత్తర రాజ్యమా, దక్షిణ రాజ్యం అండి? యూదా వారిది ఏ రాజ్యం? యూదా వారిది ఏ రాజ్యం? ఇశ్రాయేలు 10 గోత్రాల వారిది ఒక రాజ్యం అనుకున్నాము. అలాగే యూదా బెన్యామీనులది ఒక రాజ్యం అని అనుకున్నాము. అవునా? రైట్. ఈ యొక్క యూదా బెన్యామీను గోత్రికులు ఉన్న రాజ్యము, వారి గురించి ప్రవచనాలు చెప్తూ ఉన్నారు ఇర్మియా గారు. తాను ప్రవచనాలు చెప్తూ ఉన్న సమయంలో ఇర్మియా గారి గురించి మనం ఇంతకుముందు అనేక సంగతుల గురించి మాట్లాడుకున్నాం. విననొల్లని ప్రజలకు ఆయన వాక్యం చెప్తూ ఉన్నాడు. వినడానికి ఇష్టపడని ప్రజలకు వాక్యం విన్నా కానీ దానిని గ్రహించని జనులకు ఈయన వాక్యం చెప్తున్నాడు. దేవుని మాటలు చెప్తున్నప్పటికీ కూడా ఈ జనానికి వినటం ఇష్టం లేదు. విన్నా కానీ దాన్ని గ్రహించడం ఇష్టం లేదు. గ్రహించిన దాన్ని ఫాలో అవడం ఇష్టమే లేదు. గోడకు ఏదైనా మనం మాటలు చెప్తే గోడ తిరిగి ఏం మాట్లాడదు, ఆ విధంగా అంత స్తబ్దతగా ఉన్నారు యూదాలు. ఇక చివరి దశలోకి వచ్చేసాము. చివరి దశలో యూదా అంతా కూడా నాశనం అవబోతుంది, యెరూషలేము పట్టణం అంతా కూడా పట్టబడబోతుంది అని చెప్పి మాట్లాడుకున్నాం. ఇంతకు ముందు ప్రవచనంలో దీనికి ముందు ప్రవచనంలో ఒక మాట మాట్లాడుకున్నాం. నీవు స్నేహితులుగా చేసుకున్న వారిని నీ మీద అధికారులుగా నియమిస్తాను అని చెప్పడం జరిగింది. ఎవరితో స్నేహం చేశారని మనం మాట్లాడుకున్నాము, జ్ఞాపకం ఉందా? వీరు ఎవరితో స్నేహం చేశారు? వారినే వారి మీద అధిపతులుగా నియమిస్తాను అంటున్నాడు దేవుడు. మీకు జ్ఞాపకం ఉందా ఎవరితో స్నేహం చేశారు? బబులోనీయులతో స్నేహం చేశారు కాబట్టి వారి చేతికే వీరిని అప్పగిస్తారని చెప్పి మాట్లాడటం మనం ఇక్కడ చూస్తాం. అయితే ఈరోజు ఇర్మియా ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, యూదాలో కరువు రాబోతుంది. ఇక్కడ కరువు రాబోతుంది అని మనం అని మాట్లాడుకున్నప్పుడు ఒక సంగతి ఆలోచించాలి. ఎటు ఉత్తర దేశం నుంచి కీడు రాబోతున్నది. ఒక రాజ్యం వస్తుంది, క్రూరముఖం కలిగిన రాజ్యము. వారికి భాష రాదు, వీరి భాష రాదు. కానీ వారు వచ్చి వీరందరినీ ముట్టడి వేసి విపరీతమైన శిక్షను అనుభవిస్తారు అని చెప్పేసి ఆల్రెడీ చెప్పడం జరిగింది ముందు ప్రవచనాల్లో. మరి అది కాకుండా కరువు అనేది కనుక ఆలోచిస్తే కరువు కూడా రాబోతుందా యూదాలో?
అనే సంగతిని కనుక జ్ఞాపకం చేసుకుంటే ఎంత భయానకమైన కరువు అంటే, ఆ కరువు 14వ అధ్యాయం మనము మొదటి 6 వచనాలన్నీ కూడా ఆ కరువు ఎంత తీవ్రతరమైనదో మనకు చెప్తుంది. ఆ కరువు, వచ్చే కరువు ఎంత తీవ్రతరమైనదో చెప్తుంది. జనరల్ గా కరువు అనగానే మనం అనేక రకాలైన కరువులను చూసాము పాత నిబంధన గ్రంథంలో. కొన్ని రాజ్యాలు ముట్టడి వేయటం వల్ల కరువు వస్తుంది. అలాగే నేల పంటను ఇవ్వక, వర్షాలు పడక, తినడానికి తిండి లేక కరువు రావడం జరుగుతుంది. ఇలాగా అనేక రకాలైన కరువులు జరుగుతూ ఉంటాయి, చూసాము. అయితే ఇక్కడ యూదాలో రాబోయే కరువు గురించి దేవుడు ఇర్మియా గారితో చెప్తున్న మాటలు ఏంటంటే, అంగలార్పు పైకి వినబడుతుంది. అంటే అంగలారుస్తూ వాళ్ళు విపరీతమైన కేకలు పెడుతూ ఈ కరువును తట్టుకోలేము అన్నంత బాధను వ్యక్తం చేస్తారని చెప్తూ అందులో ప్రధానులైన వారట పేదవాళ్ళని నీళ్లు తీసుకురాపో అని చెప్పి పంపిస్తే, వీళ్ళు బావుల దగ్గరికి వెళ్ళి చూస్తే బావిలో నీళ్లు లేవు. పొలంలోకి వెళ్ళి పొలం సేద్యం చేద్దామంటే పొలం వీటిలో వారిపోయింది. సో పొలంలో సేద్యం చేయడానికి అవకాశం లేదు. లేళ్లు ఉంటాయి కదా, లేళ్లు పొలంలో ఈని గడ్డి లేనందున పిల్లల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాయి. లేడి కానీ మనము ఒక ఆవు కానీ ఒక గేదె కానీ తను ఒక బిడ్డకు జన్మనిచ్చినప్పుడు విడిచి వెళ్ళిపోతుందా? వెంటనే విడిచిపోదు. ఎందుకంటే వెంటనే దాన్ని కేర్ తీసుకుంటుంది, దానికి ఏమేమి ఇవ్వాలో అవన్నీ చేస్తుంది. కానీ ఇక్కడ కరువు ఉన్న పరిస్థితిని బట్టి అక్కడ గడ్డి లేదు కాబట్టి పిల్లలను కని అక్కడే వదిలేసి వెళ్ళిపోతున్నాయి. అడవి గాడిదలు ఏమన్నా చెట్లు లేని మెట్టల మీద నిలవబడి నక్కల వలె గాలి పిలుస్తున్నాయి. సో మేత లేనందున వాటి కన్నులు క్షీణించిపోతున్నాయి అని చెప్తారు. సో ఇలాంటి ఇంత భయంకరమైన కరువు వస్తుంది అని చెప్పి యూదాలో దేవుడు ఇర్మియా గారి ద్వారా చెప్తూ ఉన్నాడు. చెప్తూ ఉంటే, ఈ విధంగా మీ మీద శిక్ష రాబోతుంది అన్నప్పుడు పశ్చాత్తాపపడవలసింది ఎవరు? మీరు ఈ పాపం చేశారు, ఈ పాపానికి మీకు శిక్ష రాబోతుంది అన్నప్పుడు పశ్చాత్తాపపడవలసింది ఎవరు? ఎవరు? అక్కడ పాపం చేసిన వారు. అంటే అక్కడ ఉన్నవా యూదులు కానీ బెన్యామీనులు కానీ. సో పశ్చాత్తాపపడవలసిన వారు పశ్చాత్తాపపడకుండా ఇంత కరువును రాబోతున్నది అని తన నోటి ద్వారా చెప్పిన ఇర్మియా గారు బాధపడుతూ పశ్చాత్తాపపడుతూ పాపాలను ఒప్పుకుంటూ దేవుని క్షమించమని వేడుకుంటూ ఉన్నాడు. ఎవరి పాపము ఎవరు క్షమించమని అడుగుతున్నారు? ఇర్మియా గారు మరి పాపంను క్షమించమని దేవుడి దగ్గర అడుగుతున్నాడు. దేవుడు ఇంత భయంకరమైన కరువు వస్తుందా అని భయపడిపోయి ఆయన ఏ విధంగా మాట్లాడుతున్నాడు చూడండి. 7వ వచనం నుంచి చూద్దాం. 7వ వచనం నుంచి 9వ వచనం దాకా చూద్దాం. యెహోవా, మా తిరుగుబాటులు అనేకములు, నీకు విరోధంగా మేము పాపం చేసితిమి. మా దోషములు మా మీద దోషారోపణ చేయుచున్నవి. నీ నామమును బట్టి నీవే కార్యము జరిగించుము. ఇజ్రాయేలుకు ఆశ్రయుడా, కష్టకాలమున వారికి రక్షకుడా, మా దేశములో నీవేళ పరదేశి వలె ఉన్నావు. ఏల రాత్రి వేళను బస చేయుటకు గుడారము వేయు ప్రయాణిస్తున్న వలె ఉన్నావు. భ్రమసి ఉన్నావని అని వలనే రక్షింపలేని సూర్యుని వలె నీవేళ ఉన్నావు. యెహోవా, నీవు మా మధ్య ఉన్నావే. మేము నీ పేరు పెట్టబడిన వారము, మమ్మను చేయి విడవకము. ఇంత బాధపడితే ఆయన మాటలు మాట్లాడుతున్నాడు చూసా. ఇర్మియా గారు వారందరి తరపున బాధపడుతూ చెప్తున్నది ఏంటంటే, ఏమని చెప్తున్నాడు? మా తిరుగుబాటు అనేకములు, మేము ఎన్నోసార్లు తిరుగుబాట్లు చేశాము, నీ మీద నీకు విరోధంగా పాపము చేశాము. మా దోషములు మా మీద దోషారోపణ చేయుచున్నవి. మేమేమైతే పాపాలు చేశాము, ఎంతగా నీ మీద తిరుగుబాటు చేశాము, వాటన్నిటికీ ఇప్పుడు మేము శిక్ష అనుభవించబోతున్నాము. సో నీ నామం బట్టి నీవే కార్యం జరిగించమని చెప్పి దేవుడితో ఇర్మియా గారు అడుగుతున్న మాట ఏంటంటే, ఎందుకు నీవు ఒక పరదేశి వలె ఉంటున్నావు? ఇక్కడ నీది కదా సియోను, నీది కదా యెరూషలేము, ఎందుకు నువ్వు ఒక పరదేశి వలె ఉంటున్నావు? పరదేశి వలె అంటే ఎలా అన్నాడు ఇర్మియా గారు పరదేశి అని దేవుణ్ణి?
ఎవరైనా మీ ఉన్న ఊరికి కొత్త వ్యక్తి వచ్చాడు అనుకోండి, మీ ఉన్న ఊరికి పరదేశం అంటే పక్క ఊరు నుంచి వచ్చిన వ్యక్తి వచ్చాడు అనుకోండి, ఆ వ్యక్తి మీ ఊళ్ళో జరుగుతున్న తగాదన్నింటిలో వేలు పెడతాడా? నాకెందుకులే అని చెప్పి వెళ్ళిపోతాడా? నాకెందుకులేని వెళ్ళిపోతాడు బ్రదర్, ఎందుకంటే కొత్త ఊరికి కొత్త కాబట్టి. ఊరికి కొత్త, నాకెందుకు, వీళ్ళ సమస్యలన్నీ నాకెందుకు, నేనెందుకు తీర్చాలి అని ఇక్కడ దేవుడు కూడా చిన్న చూపు చూస్తున్నాడు అన్నట్లుగా ఇర్మియా గారు అడుగుతున్నాడు. ఎందుకు నువ్వు పరదేశి వలె దూరంగా ఉంటున్నావు? ఒక పరదేశుడు వచ్చి గుడారం వేసుకుని రేపు పొద్దున గుడారం పీక్కొని వెళ్ళిపోయేవాళ్ళగా నువ్వెందుకు నాయన మా మీద చిన్న చూపు చూస్తున్నావు? ఎందుకు ఇలా చిన్న చూపు చూస్తున్నావు? మేము చేసిన తిరుగుబాట్లు అనేకములు ఉన్నాయి, నేను ఒప్పుకుంటున్నాను. ఎవరు ఒప్పుకోవలసి ఉన్నది, ఎవరు ఒప్పుకుంటున్నారు? ఇజ్రాయెల్ ప్రజలు ఒప్పుకోవాలండి. అసలు ఇర్మియా గారు ఒప్పుకుంటున్నారు, అందరి తరపున ఒప్పుకుంటున్నారు. ఇదే సందర్భం మనకి మరొక ప్రవక్త కాలంలో కూడా కనబడుతుంది. ఎవరా ప్రవక్త? ఎవరండి? దానియేల్ గారు ప్రార్థన చేస్తారు కదా, మా ప్రజల పాపం ఒప్పుకుంటున్నాం. ఇజ్రా గారు కూడా ప్రార్థన చేస్తారు. ఎజ్రా గారు చేసే ప్రార్థన కనుక మనం గమనించినట్లయితే ఎంత గొప్ప మాటలు ఆయన మాట్లాడతారు. ఒకసారి ఎజ్రా గ్రంథం చూద్దాం. చూడండి, ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయము 6-7 వచనాలను గమనిద్దాం. 6వ వచనాన్ని చదువుతున్నాను, గమనించండి. నా దేవా, నా ముఖము నీ వైపు ఎత్తుకున్నట్టుకు సిగ్గుపడి విన్నుడనై ఉన్నాను. మా దోషములు నా తలలకు పైగా హెచ్చి ఉన్నవి, మా అపరాధములు ఆకాశమంత ఎత్తుగా పెరిగి ఉన్నది. మా పితరుల దినములు మొదలుకొని నేటి వరకు మేము మిక్కిలి అపరాధులము. మా దోషములను బట్టి మేమును, మా రాజులను, మా యాజకులను అన్య దేశముల రాజుల వశమునకును, ఖడ్గమునకును, చెరకును, దోపునకును నేటి వరకు ఉన్నట్లు నేటి దినమున నున్నట్లు అప్పగింపబడుట చేత మిగులా సిగ్గు నొందిన వారమైతిమి. చూసారా, వాళ్ళు చేసిన తప్పులన్నీ కూడా ఎజ్రా గారు ఒప్పుకుంటూ ఉన్నారు. అసలు మనం గమనించాల్సిన అంశం ఏంటంటే, ఎజ్రా గారి కాలం వచ్చేటప్పటికి ఆల్రెడీ వారు చేసిన పాపాలన్నిటికీ శిక్షణ అనుభవించి 70 సంవత్సరాల చెర తర్వాత తిరిగి వచ్చిన జనాలలో మరలా తప్పు చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక టీచర్ ఒక స్టూడెంట్కి నువ్వు ఈ తప్పు చేశావు అని చెప్పేసి ఇదే మాటలు 100 సార్లు రాసుకురా అని ఒక శిక్ష వేస్తే వాడు 100 సార్లు ఇంపోజిషన్, దాన్ని పనిష్మెంట్ అంటారు. 100 సార్లు అదే మాటలు రాసి ఎందుకు చెప్తారు 100 సార్లు అంటే, ఈ 100 సార్లు అయినా కానీ రాస్తే వాడికి 101వ అయినా వాడు చక్కగా దాన్ని రాయగలుగుతాడేమో, ఆ తప్పు చేయకుండా ఉంటాడేమో. 70 సంవత్సరాలు అన్యులకు అప్పగిస్తే ఈ 70 సంవత్సరాలు చెరానుభవించి తిరిగి వచ్చిన ప్రజలు తప్పు చేయడానికి సిద్ధంగా ఎలా ఉండాలి? తప్పు చేయాలంటే భయపడాలంటారా, లేకపోతే భయపడకుండా మరలా విచ్చలవిడిగా తిరగాల? పాపం చేయడానికి ఆలోచించాలా వద్దా? పాపం అంటే ఆలోచించాలి. దీని నిమిత్తమే కదా మనం 2 సంవత్సరాల చెర అనుభవించాము. అదే ఎజ్రా గారు చెప్తున్నారు. అందుకే ఎజ్రా గారిని ధర్మశాస్త్రం ముందు ప్రవీణత కలిగిన శాస్త్రి ఎందుకు అంటున్నాడంటే, ఎందుకు అంటున్నాడు ఆయన? ఏమని అంటున్నాడు? నా దేవా నా ముఖము నీ వైపు ఎత్తుకున్నట్టు సిగ్గుపడి కిన్నుడనై ఉన్నాను అంటూ, మా అపరాధం ఆకాశమంత ఎత్తుగా పెరిగి ఉన్నది, మా దోషములు మా తలలకు పైగా హెచ్చి ఉన్నవి. ఎన్ని దోషములు చేశాము మేమొక్కడమే కాదు, మా పితరుల దినముల నుండి మేము చేస్తూనే ఉన్నాం, తిరుగుబాటు చేస్తూనే ఉన్నాం. మేము చేసిన పాపాలకు, ఒక ఖడ్గానికి, ఒక క్షామానికి, ఒకరి కింద బానిసత్వానికి వెళ్ళవలసిన వారము. ఆయనను మమ్మల్ని రక్షించి తిరిగి తీసుకుని వచ్చి
ఇక్కడ దేవాలయం కట్టించడానికి మమ్మల్ని ఇక్కడ పెట్టావి, అయినా కానీ ఇక్కడ వీరు తప్పులు చేస్తున్నారని ఆయన తరపున 10వ అధ్యాయం కనుక మనం గమనించినట్లయితే ఎజ్రా ఏడుస్తూ దేవునికి మందిరం ఎదుట సాష్టాంగపడుచు పాపము ఒప్పుకుని ప్రార్థన చేశాను. ఎవరి పాపాలు ఎవరు ఒప్పుకుంటారో చూడండి. ఇక్కడ ఎజ్రా గారి సమయంలో వారు అన్యులను వివాహం చేసుకున్న తప్పును వారికి తెలియజేయగానే ఎజ్రా బట్టలు చించుకొని గడ్డములు పెరుక్కొని దేవుని మందిరం ముందు సాష్టాంగపడి నమస్కారం చేసి పాపాలను ఒప్పుకుంటూ ఉన్నారు. ఒకరి పాపములను ఒప్పుకొనాలి, ఒకరి పాపములను కప్పుకొనాలి, లేదా ఒకరి పాపములను మోయాలి. మోస్తూ ఉన్నటువంటి మనకు ఎవరు జ్ఞాపకం వస్తారండి? యేసుక్రీస్తు ప్రభువు వారు. యేసుక్రీస్తు వారు. ఇన్ని పాపములు మన తల కంటే ఎత్తైన పాపములన్నీ కూడా ఒక మనిషివి కాదు, ఎంతమంది చేసిన దోషములను ఆయన శిక్షగా అనుభవించాడు. ఇక్కడ చూస్తే ఎజ్రా గారి లాగా ఇర్మియా గారు కూడా ఏమని అడుగుతున్నారు? మా తిరుగుబాట్లు అనేకములు, నేను దోషం చేశాం, తప్పు చేశాం, కానీ నువ్వు ఎందుకు నాయన మాకు దూరంగా పరదేశంలో ఉంటున్నావు, ఒక ప్రయాణస్తుల్లో ఉంటున్నావు, భ్రమసి ఉన్న వాని వలె రక్షింపలేని సూర్యుని వలె నువ్వు ఉన్నావు. నువ్వు రక్షింపగలవు కదా, అయినా కానీ రక్షింపలేని సూర్యుని వలె ఉన్నావు. నీ పేరు పెట్టబడిన వారం కదా, మమ్మల్ని రక్షించయ్యా అని చెప్పి బతిమాలుకుంటున్నాడు. పాపాలు ఒప్పుకుంటున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, బతిమాలుతున్నాడు. దానికి మరి దేవుడు కూడా సమాధానం చెప్పాలి కదండి. అందుకు దేవుడు సమాధానం చెప్తున్నది ఏంటంటే 10 నుండి 12 వచనాలు కనుక మనం గమనిస్తే దేవుడు అంటున్న మాట, ఈ ప్రజలు విననొల్లని ప్రజలు, అందుకని వీరి నిమిత్తం నువ్వు ప్రార్థన చేయకు, నాకు నీ ప్రార్థన నేను ఆలకించను, వారి బలులను అర్పణలను నేను అంగీకరించను. అవి సమయం దాటిపోయింది. ఎన్నిసార్లు పాపం చేసినా నేను ఒప్పుకుంటూ వచ్చాను, వాటిని క్షమిస్తూ వచ్చాను, కానీ ఇక మీద నీవు వారి నిమిత్తము ప్రార్థనే చేయకము అని చెప్పి క్లియర్గా చెప్తున్నాడు ఇర్మియా గారికి. ఎందుకంటే ఇర్మియా గారు అడిగారు కదా, ఇర్మియా గారు ఇప్పుడే పాపాలను ఒప్పుకొని మరీ ప్రార్థన చేస్తే దేవుడు అంటున్నాడు, నువ్వు అసలు వారి గురించి అసలు నువ్వు మొరపెట్టద్దు, ప్రార్థన చేయొద్దు. అలాగే వారు అర్పణలు అర్పించినా బలులు అర్పించినా వాటిని నేను లక్ష్య పెట్టను, అవి నాకు అవసరం లేదు అని చెప్పి మనము 10 నుండి 12 వచనాలు కనుక గమనించినట్లయితే నేను ఒక మాట చదువుతున్నాను, గమనించండి. వారు ఉపవాసం ఉన్నప్పుడు 12వ వచనం, నేను వారి మొరను వినను, వారి దహన బలైనను నైవేద్యమైన అర్పించినప్పుడు నేను వాటిని అంగీకరింపను, ఖడ్గం వలను క్షామం వలను తెగులు వలను వారిని నాశనం చేసేదను. ఎన్ని ఉన్నాయండి ఇక్కడ? ఖడ్గము, క్షామము, తెగులు, ఇలా 3 రకాలైన వాటిని వారి మీదకి పంపించి వారిని శిక్షిస్తాను. ఇక శిక్ష తప్పదు వాళ్ళకి అంటుంటే అప్పుడు యెహోవా నాతో ఇట్లా, ఇర్మియా గారితో దేవుడు యెహోవా ఇట్లా అంటున్నాడు, ఏమనంటే ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే కరువు రాబోతుంది, ఖడ్గము రాబోతుంది, తెగులు రాబోతుంది, ఇవన్నీ కలిపి యెరూషలేమును నాశనం చేయబోతుంది. ఇంత జరుగుతున్నా కానీ నిమ్మకు నీరెత్తున్నట్టు కొంతమంది ఉన్నారు. ఏమీ జరగదులే, ఇవి చెప్పినవన్నీ ఏమి జరగదు, ఖడ్గం రాదు, క్షామం రాదు, తెగులు రాదు, ఏమీ లేదు, ఏమీ జరగదు అని చెప్పే కొంత వర్గం ఉన్నారు. కొంతమంది డైరెక్ట్ గా దేవుడు మాట్లాడుతున్నాడు ఇర్మియా గారితో, ఇర్మియా గారి మాటలన్నీ వెళుతూ చెప్తున్నాడు. ఇన్ని చెప్పినా కానీ ఒక వర్గం వారు ఉన్నారు, వారు క్లియర్ గా ఏమనుకున్నారంటే దేవుడు ఇలాంటివన్నీ ఏమీ చేయడు, దేవుడు చాలా దీర్ఘశాంతుడు, ఏమీ చేయడు అని చెప్పి అనుకుంటున్నారు. ఎవరా వర్గం వారు అంటే సమాధానం లేని చోట సమాధానం అని ప్రకటించేవారు. ఎవరు వారు? అబద్ధ ప్రవక్తలు. అసలు వారిని దేవుడే పంపలేదు అంటున్నాడు. నేను అసలు పంపలేదు, వారు నాతో మాట్లాడలేదు, నేను వారిని పంపి ఉండలేదు. కానీ వారు సమాధానం లేని చోట సమాధానం అని నా ప్రజలకు తగిలిన గాయాలకు వారు పైపైన మందు వేస్తున్నారు, కానీ అవి మానవు ఆ గాయములు. అలాంటి ప్రవక్తలు నేను ఎలా శిక్షించబోతున్నాను అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. ఎవరైతే అబద్ధ ప్రవక్తలై ఉంటారో
వారిని నేను ఎలా శిక్షించబోతున్నానంటే ఖడ్గము చేత మరియు క్షామము చేత శిక్షించబోతున్నాను. వారి శవాలు కుప్పలుగా పడి ఉంటాయి, వారి శవాలను తీసి దహనం చేయడానికి కూడా ఎవ్వరూ ఉండరు. అంత హీనమైన చావులను వారికి ఇవ్వబోతున్నారని చెప్పేసి ప్రవక్తల గురించి చెప్తున్నాడు. నేను మాట చదువుతున్నాడు, గమనించి. ఇదే 14వ అధ్యాయం 15-16 వచనాలను చదువుతున్నాడు, గమనించి. కావున నేను వారిని పంపకపోయినను నా నామమును బట్టి ఖడ్గమైనను క్షామమైనను ఈ దేశంలో రాదని చెప్పుచు అబద్ధ ప్రవచనములను ప్రకటించు ప్రవక్తలను గురించి యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు. ఆ ప్రవక్తలు ఖడ్గం వలనను క్షామం వలనను లయమగుదురు. వారెవరితో అట్టి ప్రవచనములు చెప్పుదురు ఆ జనులు క్షామమునకు ఖడ్గమునకు పాలై యెరూషలేము వీధుల్లో పడవేయబడుదురు. నేను వారి చెడుతనమును వారి మీదకు రప్పించెదను. వారినైనను వారి భార్యలనైనను వారి కుమార్తెలనైనను పాతి పెట్టువాడు ఒకడును లేకపోయేను. నీవు వారితో చెప్పవలసిన మాటే అనగా, చూడండి, వారిని అసలు పాతి పెట్టడానికి ఎవరు ఉండరట. వాడు అంత హీనమైన చావు ఈ అబద్ధ ప్రవక్తలకు దొరుకుతుంది అని చెప్తున్నాడు. దేవుడు నేను చెప్పలేదే వాళ్ళతో, అసలు సమాధానం అని చెప్పలేదే. ఖడ్గము రాబోతుందని ఇర్మియా గారికి చెప్పాను నేను, కరువు రాబోతుందని ఇర్మియా గారికి చెప్పాను నేను. కానీ వీళ్ళంతా ఎవరు? నన్ను సంప్రదించకుండా, నాతో మాట్లాడకుండా నేను పంపారని చెప్పి వచ్చి అబద్ధంగా ప్రవచనాలు చెప్తున్నారు కదా. వీళ్ళంతా కూడా యెరూషలేములో కుప్పలుగా పడవేయబడతారు. వీరి శవాలను తీసుకోవడానికి ఎవరు ఉండరు అని చెప్తూ దేవుడు చెప్తున్న మాట. పొలంలో కనుక వెళ్ళి చూస్తే కత్తితో చంపబడిన వాళ్ళు కొంతమంది కనబడతారట పొలంలో. పట్టణంలో చూస్తే కరువు వలన చనిపోయిన వాళ్ళు కొంతమంది కనబడతారు. మరలా గనులైన వారు, పెద్దలైన వారు అన్యుల చెరకు వెళ్ళడానికి మూటాముల్లి సర్దుకొని రెడీగా ఉంటారు. ఎటు వాళ్ళు వచ్చారు, బానిసలుగా మనం వెళ్లాల్సిందే అని సర్దుకొని ఉంటారు. ఈ 3 పరిస్థితులు కనుక చూస్తే ఎంత హృదయ విదారకంగా ఉంటుందో చూడండి. పొలాల్లోకి వెళ్తే చచ్చిపోయిన శవాలు, పట్టణాల్లోకి వస్తే కరువు వచ్చి చచ్చిపోయిన శవాలు, కొంతమంది పెద్దవాళ్ళు వీళ్ళందరూ చూస్తే వీళ్ళందరూ చెరకు వెళ్ళిపోవడానికి సిద్ధపడుతూ ఉన్నారు, యెరూషలేమును విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇంత భయానకమైన పరిస్థితి రాబోతుంది అని ఇర్మియా గారికి దేవుడు క్లియర్గా చెప్తూ ఉన్నాడు. అప్పుడు మరలా ఇర్మియా గారు వదిలిపెట్టలేదు. మరలా దేవుడిని అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? ఏం చేస్తున్నావు నువ్వు? యూదాను విసర్జించావా? అంటే యూదా వద్దనుకున్నావా? సియోను నీకు అసహ్యమైపోయిందా? సియోను నా పర్వతము, నా పరిశుద్ధ పర్వతము నువ్వు పేరు పెట్టుకున్నావు కదా, ఇప్పుడు నీకు అసహ్యమైపోయిందా? నువ్వు అసలు ఈ యూదా వారిని కానీ ఈ యొక్క యెరూషలేమును కానీ బొత్తిగా త్యజించేసావా అని ప్రశ్న అడుగుతూ ఉంటాడు ఇర్మియా గారు. ఆయన అడుగుతూ ఇంకేం ప్రశ్న అడిగారో చూడండి. మాకు చికిత్స దొరకకుండానట్లు నీవేళ మమ్మ కొట్టితివి. 19వ వచనం నుంచి 22వ వచనాలు మనం గమనిస్తే అందులో మాకు చికిత్స దొరకకుండానంతగా నువ్వు మా మేల కొట్టితివి. మేము సమాధానం కొరకు కనిపెట్టుచున్నాము కానీ మేలేదియూ కనబడలేదు. చికిత్స కలుగు కాలం వరకు కనిపెట్టుచున్నాము కానీ భీతి కలుగుచున్నది అని చెప్పి ఆయన అడుగుతూ ఉన్నాడు. దాన్ని అడుగుతూ ఉంటే, జనులు వ్యర్థమైన దేవతల్లో వర్షము కురిపించగలవారు ఎవరు ఉన్నారా? ఆకాశము వానయ్యగలది నువ్వే కదా. యెహోవాని ఆయన స్తుతిస్తూనే కంప్లైంట్ చేస్తున్నాడు ఇర్మియా గారు. వర్షం పడాలంటే వీరు పూజించిన అన్ని దేవతలు ఎవరో ఇవ్వలేదు కదా, వర్షం ఇవ్వాలంటే నువ్వే కదా ఇచ్చేది. మరి అలాంటిది నువ్వు సియోనుని ఎందుకు విసర్జిస్తున్నావు? ఎందుకు యూదా వారిని త్యజిస్తున్నావు? ఎందుకు ఈ విధంగా చేస్తున్నావు అని అడిగితే దేవుడు చాలా గొప్ప మాట అంటున్నాడు. జాగ్రత్తగా గమనించండి, చాలా గొప్ప మాట అంటున్నాడు. ఏ గొప్ప మాట అంటే, ఇర్మియా నువ్వు ఇన్నిసార్లు అడుగుతున్నావు కదా, వాళ్ళ పాపంలో ఒప్పుకుంటున్నావు కదా, ఇన్ని రకాలుగా నాతో బార్గెనింగ్ చేస్తున్నావు నువ్వు. దేవుడు అంటున్నమాట, మోషే గాని సమూయేలు గాని వీళ్ళిద్దరిలో ఎవరు వచ్చి నా ముందు నిలబడినా నేను వీళ్ళని క్షమించాను. అర్థమైనారన్నమాట. దేవుడు అంటున్నాడు, ఇర్మియా నువ్వు ఇన్నిసార్లు అడుగుతున్నావు కదా, కరెక్టే, కానీ మోషేకి దేవుడు పెట్టిన పేరేంటి? నమ్మకస్తుడు. నా ఇంటిలో అంత నమ్మకమైన వాడు. సమూయేలు గురించి మనం చెప్పే పని లేదు. ఎంత మంచి ప్రవక్త సమూయేలు,
వీళ్ళిద్దరూ నాకు ఎదురుగా వచ్చి క్షమించమని అడిగినా నేను క్షమించను. ఎలాంటి దశకు వచ్చేసిందో చూడండి. ఒకసారి మనం ఆలోచిస్తే మోషే గారు ఎప్పుడు అడిగారా క్షమించమని వీళ్ళని? అడిగారు అడిగారు మిగిలిన వారు ఎవరు మాట్లాడట్లేదు. అడిగారు పాస్టర్ గారు, అడిగారండి. మోషే గారు అడిగారా ఎప్పుడైనా? అడిగారు. అయ్యా వీళ్ళని క్షమించండి, క్షమించు, నాశనం చేయకు అని చెప్పి మోషే గారు అడిగారా? మిగిలిన వారు అడిగారు అడిగి కూడా అంత దూరం నుంచి వస్తున్నారు, వీళ్ళు చంపేస్తే సాక్ష్యం ఉండదని కూడా దేవుని దగ్గర చెప్పారు. సరే, మోషే గారు ఇప్పుడు మనకి బతిమాలుతున్న ఇర్మియా గారు ఎవరిలా కనబడుతున్నారు? మనకి మోషే గారిలా కనబడుతున్నారు. మోషే గారు ఎందుకు బతిమాలాడారు? అయితే ఆ సందర్భం ఏమిటి అని కనుక మనం ఆలోచిస్తే సీనాయి పర్వతానికి ఎక్కి వెళ్ళాడు మోషే గారు. 40 దినాలు 40 రాత్రులు అక్కడ ఉన్నారు. దేవుడు తన స్వహస్తాలతో నియమ నిబంధనలను రాసిచ్చిన రాతి పలకలను మోషే గారికి ఇచ్చారు. మోషే గారు తీసుకొని రాబోయే సమయం లోపల జరిగిన సందర్భం ఏంటి? ఇక్కడ జ్ఞాపకం ఉందా మీకు? బంగారు దూడని చేసుకుని విగ్రహారాధన చేస్తాం. ఈ లోపల వీళ్ళు చేసింది ఏంటంటే, ముందు వాళ్ళు అన్న మాట ఏంటంటే, ఐగుప్తు నుంచి మమ్మల్ని తీసుకొని వచ్చిన ఆ మోషే అనే వ్యక్తి ఒకతను ఉన్నాడు కదా, ఆ వ్యక్తి ఏమయ్యాడో అడ్రస్ లేడు, ఆ వ్యక్తి యొక్క అడ్రస్ మాకు తెలియదు, ఇప్పటివరకు రాలేదు, ఆయన ఏమయ్యాడో తెలియదు, అందుకని మమ్మల్ని నడిపించడానికి మాకు ఒక నాయకుడిగా ఒక దేవుడిని చేయండి అని చెప్పాడు. మమ్మల్ని నడిపించడానికి మోషే ఏమయ్యాడో తెలియదు కదా. తెలియదు అంటే మాకు కావాలి అంటే అహరోను వెంటనే వాళ్ళ దగ్గర ఉన్న బంగారాన్ని అంతా తీసుకుని దాన్ని పోత పోసి ఒక బంగారు దూడను చేసి, వాళ్ళు రేపు పండుగ జరుపుకుంటాము, రేపు పండుగ యెహోవా పేరిట, లేకపోతే ఈ చేసిన దూడ పేరిట రేపు పండుగ జరుపుకుందాము అంటే, ఇక్కడ దేవునికి విపరీతమైన కోపం వచ్చి మోషే గారితో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? నువ్వు చూడు, నువ్వు ఐగుప్తుని తీసుకొచ్చిన జనాలు ఎలా ఉన్నారో చూడు, ఎలా తప్పిపోయారో చూడు, నేను వాళ్ళని శిక్షించి మొత్తాన్ని నాశనం చేసి నీ ద్వారా కావాలంటే జనాంగాన్ని చేస్తాను అని చెప్తున్నాడు. ఇది జరిగింది. సో 32వ అధ్యాయంలో, నిర్గమాకాండం 32వ అధ్యాయంలో మనం ఈ మాటలు చూడవచ్చు. అప్పుడు మోషే గారు దేవుడితో చేసిన విన్నపం ఏంటి అని అంటే, ఇక్కడ మనం చూద్దాం. 32వ అధ్యాయం 11-12 వచనాలను చూద్దాం. నిర్గమాకాండం 32వ అధ్యాయం 11 మరియు 12 వచనాలను గమనిస్తే, మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని, యెహోవా, నీవు మహాశక్తి వలన బహుబలము వలన ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపము మండనేలా, ఆయన కొండలలో వారిని చంపునట్లును భూమి మీద నుండి వారిని నశింపజేయనట్లును కీడు కొరకే వారిని తీసుకుని పోయినని ఐగుప్తులు ఏల చెప్పుకొనవలెను. నీ కోపాగ్ని నుండి మల్లుకొని నీవు నీ ప్రజలకు ఈ కీడు చేయక దాని గురించి సంతాపపడము. ఎందుకు నువ్వు ఐగుప్తు నుంచి మరి తీసుకొచ్చి ఇక్కడ చంపేశావన్న పేరు నీకు రాకూడదు అని చెప్తూ నీ కోపాగ్ని మళ్లించుకో అని చెప్తూ ఆయన బతిమాలుకుంటూ ఆయన జ్ఞప్తికి తీసుకొచ్చాడు. ఎవరిని జ్ఞాపకం చేసుకో? అబ్రహామును జ్ఞాపకం చేసుకో, ఇస్సాకును జ్ఞాపకం చేసుకో, వారికి నువ్వు చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకో, వారి యొక్క సంతానాన్ని ఇసక రేణువులో చేస్తానని చెప్పావు కదా, వారిని బట్టి నువ్వు శాంతపడు అని చెప్పేసి దేవుడిని బతిమాలుకున్నాడు. అయితే ఇలాంటిది మనం మరి ఒక సందర్భం చూడొచ్చు. ఏ సందర్భం అది? సంఖ్యాకాండము 14వ అధ్యాయం. సంఖ్యాకాండము 14వ అధ్యాయం 22వ వచనాన్ని గమనిద్దాం. 14వ అధ్యాయం
సంఖ్యాకాండం 22వ వచనానికి ఉంది. నేను ఐగుప్తులోను అరణ్యములోను చేసిన సూచక్రియలను నా మహిమను చూచిన ఈ మనుషులందరూ ఈ 10 మారులు నా మాట వినక నన్ను పరిశోధించిరి. చదవండి. నేను ఐగుప్తులోను అరణ్యములోను చేసిన సూచక క్రియలను నా మహిమను చూచిన ఈ మనుషులందరూ ఈ 10 మారులు నా మాట వినక నన్ను పరిశోధించిరి. 10 మారులు నా మాట వినక నన్ను పరిశోధించిరి. జాగ్రత్తగా గమనించారా? జాగ్రత్తగా గమనించారు దేవుడు అన్నమాట. ఎన్ని మార్లు పరిశోధించారని రాయబడింది ఇక్కడ? 10 మారులు. 10 మార్లు పరిశోధించాడు, 10 మార్లు విసిగించాడు. ఇక్కడ దేవుడు 10 మార్లు అనేది జనరల్ గా అన్నమాట. నిజంగా 10 మార్లు విసిగించారు వీళ్ళు, లేకపోతే 10 మార్ల కంటే ఎక్కువ విసిగించారండి. 10 మార్ల కంటే ఎక్కువ విసిగించి ఉండాలా? లేకపోతే మనకి తెలిసిన ప్రకారం ఒక 10 అంటే చెప్పడానికి బాగుంటుంది కదా అని చెప్పి ఒక 10 మార్లు అని చెప్పారు. 10 మార్ల కంటే ఎక్కువే విసిగించారు. స్పెసిఫిక్ గా 10 మార్లు నన్ను పరిశోధించారు అని చెప్పి చెప్తాడంటే ఆలోచించవలసిన విషయం. ఇది ఎప్పుడు జరిగిన సంఘటన అంటే, ఇక కనానికి వెళ్ళబోతున్నారు. ఇక కనానులోనికి ఎంటర్ అవడానికి చాలా దగ్గరలో ఉన్నారు. దగ్గరలో ఉన్నప్పుడు మోషే గారు ఏం చేశారు? కొంతమందిని పంపించాడు. లోపలికి వెళ్ళి అసలు చూసినాడు కనాన్ ఎలా ఉందో, అక్కడ వాళ్ళు ఎలా ఉన్నారో చూసినాడు అని పంపిస్తే, వాళ్ళు వచ్చి తిరిగి వచ్చి ఇచ్చిన రిపోర్టును బట్టి అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఎలా ఉన్నారు? బాగా బలిష్ఠులు. అక్కడ మేము నెఫీలీయుల సంబంధీయులను చూసితిమి, వారి దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వాళ్ళని మనం గెలవలేము. అలాంటి సందర్భం బట్టి అప్పుడు వాళ్ళంతా కూడా, అయ్యో ఎందుకు మమ్మల్ని దేవుడు ఐగుప్తు నుంచి ఇక్కడ దాకా తీసుకుని వచ్చాడు, ఇక్కడ చంపేయడానిక అని వారు చూపించిన ఒక అవిశ్వాసమైన వారి భావనను బట్టి దేవుడు ఇక్కడ చెప్తున్న మాట, 10 మార్లు నన్ను పరిశోధించారు. 10 మార్లు అని అంటే ఒకసారి మనం నిజమా కాదా అని చూద్దామా? ఎన్ని మార్లు అనేది ఒకసారి చూస్తే మంచిదంటారా? చూస్తే కరెక్ట్ అంటారా లేదంటారా? చూద్దామా? రైట్. మొట్టమొదటిగా వీళ్ళు పరిశోధించడం లేక దేవుడిని విసిగించడం స్టార్ట్ అయ్యింది ఎక్కడంటే, ఐగుప్తు నుంచి బయలుదేరి వచ్చి ఇక ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చారు. ఎర్ర సముద్రం దాటాలి. ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చినప్పుడు వారి యొక్క విశ్వాసాన్ని బయలుపరిచారు. ఎందుకు సముద్రం దగ్గర వచ్చి నిలబడ్డారు? వెనక చూస్తే ఐగుప్తు సైన్యం తరుముతూ వస్తుంది, వీళ్ళు మనల్ని విడిచిపెట్టరిక అని చెప్పి ఇక వాళ్ళు అన్న మాటలు కానీ అవి మొట్టమొదటిగా మనం చూడవచ్చు. నిర్గమకాండం 14వ అధ్యాయము 11-12 వచనాలు గమనిద్దాం. 11-12 వచనాలు గమనిద్దాం. అంతట వారు మోషేతో, ఐగుప్తుల్లో సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మను రప్పించితివా? మమ్మను ఐగుప్తులో నుండి బయటికి రప్పించి మమ్మను ఇట్లు చేయనేలా? మా జోలికి రావద్దు, ఐగుప్తులకు దాసులమవుదుమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసులుగా ఉన్నటియే మేలని చెప్పిరి. ఎంత కష్టపడి దేవుడు తీసుకొని వస్తే ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చేటప్పటికి వీళ్ళందరూ మాటలు విన్నారా? ఎంత భయంకరమైన మాటలు అంటున్నారో విన్నారా? అంతటా వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవనే మమ్మల్ని తీసుకొచ్చి అరణ్యంలో సమాధులు చేయడానికి తీసుకొని వచ్చావా? అసలు మేము దీనికంటే ఐగుప్తులో బానిసలుగా ఉండటమే మేలు కదా, అదే మాకు మంచిదని అనుకున్నాం కదా. ఇక్కడ మనం ఆలోచిస్తే వారు బానిసలుగా ఉన్నప్పుడు మొరపెట్టుకుంటే దేవుడు పంపించాడు ఆ మనిషిని, లేకపోతే తాను వాగ్దానం ఇచ్చాడు కాబట్టి ఎటు పంపించాలి కాబట్టి పంపించాడు. వాళ్ళు మొరపెట్టినప్పుడు వాళ్ళు మొరపెట్టుకున్నారా లేదా? కానీ ఇక్కడేం మాట్లాడుతున్నారు? మేము నీకేం చెప్పాము మోషే,
మోషేకి మేము మీకు ఏం చెప్పాము, అక్కడ బానిసలుగానే ఉంటామని చెప్పాము, కానీ నువ్వు వెళ్ళలేదు. నువ్వు తీసుకొని వచ్చి ఈ అరణ్యంలో ఇక్కడ సమాధులు అవడానికి మమ్మల్ని తీసుకొని వచ్చావా? దీనికంటే మేలు ఐగుప్తులో వారికి మేము బానిసలు ఉండటమే మేలు కదా అని చెప్పి సరగడం స్టార్ట్ చేశారు. మేము నీతో చెప్పిన మాట ఇదే కదా, మేము ఈ అరణ్యములో చచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసుల మాట మేము మేలని చెప్పి అందుకు మోషే భయపడి దేవుడితో మాట్లాడి, మీరేం భయపడకండి, మీరు దేవుడు చేయబోయే రక్షణ కార్యాన్ని చూస్తూ ఉండండి. ఈ రోజున ఒక అద్భుత కార్యం చేయబోతున్నాడు దేవుడు, మీరు నిలుచొని చూస్తూ ఉండండి అని చెప్పి ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేయక ముందు, సో ఇక్కడ ఎర్ర సముద్రాన్ని చీల్చి వీరిని అటు దాటించడం అనేది ఆ అద్భుత క్రియ, సూచిక క్రియ జరగలేదు కాబట్టి వీరికి దేవుడి మీద విశ్వాసం లేదు అనుకుందాం. ఈ ఒక్క పాయింట్, ఫస్ట్ పాయింట్లో ఓకే, ఇంతవరకు జరగలేదు కదా, ఇప్పుడు మోషే చెప్తున్నాడు మీరు విశ్వసించండి, నుంచొని ఉండండి, రక్షణ కార్యం జరగబోతుంది అని చెప్పేసి. రైట్, పోనీ ఇది జరిగిన తర్వాత ఎర్ర సముద్రము 2 పాయలుగా చేయుట, వీళ్ళు ఎర్ర సముద్రాన్ని దాటడం అనేది చిన్న కార్యమా లేకపోతే పెద్ద కార్యమా? అంత గొప్ప కార్యాన్ని చూసిన తర్వాత కూడా దేవుణ్ణి విశ్వసించకపోవటము అనేది దీనికి ముందు ఓకే, అంతవరకు ఓకే, కానీ ఎర్ర సముద్రాన్ని దాటారు, అందులో వచ్చిన ఐగుప్తీయులను దేవుడు నాశనం చేశాడు. ఇంత అద్భుత కార్యం చూసిన తర్వాత కూడా మరలా దేవుని గురించి దేవుని పరీక్షించడము, లేక దేవుని బిడ్డలైన వారి మోషేను అహరోనును సరుదుకోవడము, వాళ్లను విసిగించడము, ఇలా చేయటం అనేది ఫస్ట్ థింగ్ ఓకే. సెకండ్ టైం, రెండవసారి మరలా ఎక్కడ జరిగింది బ్రదర్? ఇంకొకటి, ఐగుప్తు దేశంలో వాళ్ళు ఉన్నప్పుడు 10 తెగుళ్ళు వచ్చినప్పుడు కూడా ఇజ్రాయెల్ కాపాడినారు కదా. 10 తెగుళ్ళు వచ్చినప్పుడు కూడా ఇజ్రాయెల్ కాపాడాడు. అయితే తెగుళ్ళు అక్కడ రావడం అనేది, లేక అక్కడ జరిగినవన్నీ కూడా ఐగుప్తు తాంత్రిక విద్యలో ఒక పార్టీ. ఎందుకంటే ఐగుప్తీయులు కూడా చిన్న చిన్న విద్యలని వచ్చు, అందుకే చివరి దాకా నమ్మలేదు. లాస్ట్ గా వారి ప్రథమ సంతానం అంతా చనిపోతుంది, దేవుడు నాశనం చేయబోతున్నాడు, ఇది కదలండి అని అంటే అప్పుడు వీళ్ళు సిద్ధపడ్డారు. దానికి ముందుగా జరిగిన క్రియలన్నీ కూడా, తెగుళ్ళన్నీ కూడా మోషే కూడా ఫస్ట్, ఫరో కూడా ఎందుకు ఫస్ట్ ఒప్పుకోలేదు అని అంటే వీళ్ళు చేసే వాళ్ళు కూడా చేస్తున్నారు కొన్ని. సో వీళ్ళంతా కూడా ఇది ఒక తాంత్రిక విద్యము, మనల్ని కనిపెట్టి చేస్తున్నారేమో అని కొంతవరకు నమ్మలేదు. కానీ ఈ తెగుళ్ళు రావడం స్టార్ట్ అయింది, ఫరో వాళ్ళని పంపించుకుపోయాడు. కానీ చివరికి వచ్చేటప్పటికి మొదటి సంతానం అంతా నాశనం చేస్తాను, మీరు బయలుదేరండి అని అంటే అక్కడ ఆ రోజు నాశనం అయితే వీళ్ళంతా బయటకు వచ్చారు. ఆ క్రియ అంతా జరిగిపోయింది. కానీ ఇక్కడ ఎంత అద్భుతమైన క్రియ చూసిన తర్వాత కూడా వాళ్ళు నమ్మలేదు అని అనేది నిజంగా ఎంత గొప్ప బాధాకరమైన విషయము దేవుని విషయంలో. అంటే ఫస్ట్ థింగ్ ఇక్కడ ఎర్ర సముద్రం దాటే దగ్గర, రెండవది నీటి గురించి దేవుడిని మరలా ప్రశ్నించాడు. ఎక్కడది నీటి గురించి అంటే, నీరు చేదుగా ఉంది తాగడానికి మాకు, ఈ నీరు చేదుగా ఉంది తాగడానికి మాకు అని చెప్పి మరలా కంప్లైంట్ చేశాడు. ఎక్కడ 15వ అధ్యాయం చూడండి. 15వ అధ్యాయం, ఎర్ర సముద్రం దాటి వీరు షూరు అరణ్యంలోనికి నడుచుకుంటూ వెళ్తే, ఇక్కడ 15వ అధ్యాయము 23, 24 చూద్దాం. మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయేది, అందువలన దానికి మారా అను పేరు కలిగెను. ప్రజలను మేము త్రాగుదామని మోషే మీద సనుగుగొనగా అతడు యెహోవాకు మొరపెట్టాను. దేని గురించి బాధపడుతున్నారు? అంత గొప్ప ఎర్ర సముద్రాన్ని దాటించి తీసుకొచ్చిన తర్వాత నీళ్లు లేవు, తాగడానికి నీళ్లు చేదుగా ఉన్నాయి కాబట్టి అవి మేము తాగలేకపోతున్నాం అని చెప్పి దాన్ని కూడా ఒక కంప్లైంట్ చేస్తారు. అంటే కంప్లైంట్ అబౌట్ వాటర్, అంటే నిత్యావసర వస్తువు, తాగడానికి దాహం చేదుగా ఉంది ఈ నీళ్లు అని చెప్పేసి కంప్లైంట్ చేస్తారు. మారా, అందుకే ఆ ప్రదేశం చేదుగా ఉంది కాబట్టి దేవుడు చెప్పింది మీకు తెలుసు, ఒక చెట్టు కూడా తీసుకొని అందులో వేయమంటే ఆ నీళ్ళలో వేసిన తర్వాత అవి నీళ్లు తాగదగినవిగా మారిపోయి వాళ్ళు తాగారు, అయిపోయింది.
సో ఇది రెండోసారి చూశారు. వాటర్ చేదుగా ఉన్న వాటిని తాగగలిగినట్లుగా దాన్ని వర్తిగా చేసి దేవుడు వారికి తాగడానికి అప్పగించాడు. సో రెండోది చూశారు అట్లీస్ట్, ఓహో చేదైన వాటర్ని కూడా దేవుడు మార్చి మేము తాగగలిగినదిగా చేయగలిగాడు అని రెండవ సూచన చూశారు. రెండో చూసిన తర్వాత అయినా కానీ విశ్వాసంలో ఎక్కడైనా అభివృద్ధి చెందారా అంటే లేదు. మరలా మూడవసారి కూడా సీనాయి పర్వతం, సీనాయి అరణ్యము, ఆ యొక్క ఎడారిలో సీనాయి అరణ్యంలో ఆకలి వేస్తుందని చెప్పేసి మరలా సొరవడం స్టార్ట్ చేశారు. చూద్దాం, ఇదే నిర్గమకాండం 16వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. ఇజ్రాయేలు మేము మాంసం వండుకొని కుండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారం తిన్నప్పుడు యెహోవా చేతి వలన ఏలా చావకపోతిమి? ఈ సర్వ సమాజమును ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యంలోనికి మమ్ముని ఇక్కడ నుండి తోడుకుని వచ్చితిరని వారితో అనగా, ఇక్కడ ఇందాక వాటర్ అయిపోయి ఇప్పుడు ఆహారం గురించి చదువుతున్నారు. ఆహారం గురించి, ఏం ఆహారం గురించి? మేమైతే చక్కగా పొడుల్లో మాంసం తీసుకొని మాంసం వండుకొని తింటూ ఉన్నప్పుడు అక్కడే చంపేయచ్చు కదా దేవుడు మమ్మల్ని. ఎందుకు మమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చి మా కడుపులు కొట్టి మాకు ఆహారం లేక తినడానికి చికెన్ లేదు, తినడానికి మటన్ లేదు, ఇలాంటివన్నీ లేకుండా ఆకలితో మమ్మల్ని ఎందుకు చంపుతున్నాడు? మేము కుండతో నీళ్ళుగా చక్కగా కుటుంబం అంతా కూర్చొని చక్కగా వండుకొని చక్కగా తింటూ ఉన్నప్పుడు అక్కడే చంపేయచ్చు కదా. ఒక మాట ఆలోచిస్తే ఐగుప్తులో వీరు బతుకుతున్నది రాచరికమా, బతుకుతున్నది బానిసత్వమా? ఐగుప్తులో బానిసత్వంలో ఉన్న వారికి ఇంత చక్కగా తినడానికి, ఇంత చక్కగా చేసుకోవడానికి కుదురుతుందా? కానీ చూడండి ఎంత వారికి దొరికే కొద్ది ఎలాంటి మాటలు వస్తున్నాయో చూడండి. నాకు నీళ్లు చేదుగా ఉన్నాయి అన్నారు, ఇప్పుడు ఆహారం మాకు లేక ఐగుప్తులో ఉంటే మేము చక్కగా మాంసం తినేవాళ్ళము, కానీ ఇక్కడ తీసుకొచ్చి అన్నం లేక మార్చి చంపుతున్నావు అని చెప్పేసి మరలా సరగడం స్టార్ట్ చేశారు. ఇది మూడవది. సరే, మూడవసారి కూడా దేవుడు వాళ్ళకి కావాల్సింది ప్రొవైడ్ చేశాడు. చేసినప్పుడు మూడవది దేవుడు అలాంటి అరణ్యంలో, అదొక ఎడారి ప్రాంతం సీనాయి, ఎడారి ప్రాంతంలో కావలసిన ఆహారాన్ని దేవుడు వీళ్ళకి ఇవ్వగలిగాడు, ఇచ్చాడు అని అంటే ఆ అద్భుతాన్ని చూసినప్పుడైనా కానీ వారి మనసు ఓహో విశ్వాసంతో నిండలేదు. మరలా విశ్వాసంతో మరి యొక్క అడుగు ముందుకేసి మరొకసారి కంప్లైంట్ చేస్తున్నారు. ఎలా పరిశోధిస్తున్నారు దేవుడిని అని అంటే, దేవుడు వీరికి మన్నానిచ్చాడు. మన్నానిచ్చి దేవుడు చెప్పింది ఏంటంటే, మీకు కావలసినంతే సమకూర్చుకోండి అని చెప్పాడు. కావలసినంత సమకూర్చుకోండి అని చెప్తే కావలసిన దానికంటే ఎక్కువ సమకూర్చుకున్నారు. అదేమవుతుంది? కావలసిన దానికంటే ఎక్కువ సమకూర్చుకుంటే ఏమవుతుంది? అది రెండో రోజు పనికొస్తుందా? పనికిరాదు, కంపు కొడుతుంది, పనికిరాదు. అక్కడ కూడా దేవుని మాటను మీరారు. అంటే ఇక్కడ మన్నాను సంపాదించుకోవడంలో, కూడగట్టుకోవడంలో, కూర్చుకోవడంలో కూడా దేవుని మాటలు లేదు. దేవుడు ప్రతిరోజు నీకు ఇస్తాను కదా అని చెప్పినా కానీ రేపటికి కావాలి, నాకు ఎల్లుండికి కావాలి, 10 రోజులు కావాలి ముందే అని దాచిపెట్టుకునే కూడా దేవుడు నేను అన్నీ ఇస్తానన్నా కూడా మన జీవితంలో మనం ఈ రోజున ఆలోచించేదే ఆయన చూసుకుంటాడని తెలిసి కూడా మనకి నెక్స్ట్ మంత్కి, ఆ నెక్స్ట్ మంత్కి, లేకపోతే నేను పోయాక నా పిల్లలకి, ఈ ఆస్తి నా మనవాళ్ళకి, ఈ రోజున రాజకీయ నాయకులు అయితే రాబోయే 4 తరాలకి ఆలోచిస్తున్నారు. రాబోయే 300-4 తరాలు బతకాలి అని చెప్పేసి డబ్బు సంపాదిస్తున్నారు. దేవుడు పోషించేవాడు, ఏ రోజుకు ఆ రోజు దయచేయగలిగిన వాడు దేవుడు ఉన్నప్పుడు ఎందుకంత మీకు ఇక్కడ అలాగే మన్నాను దేవుడు నేను మీకు ఇస్తానని చెప్పినప్పుడు దాన్ని వాళ్ళు మాట మీరు ఎక్కువగా కూర్చున్నారు. చూద్దాము మాట 16వ అధ్యాయం, నిర్గమకాండం 16వ అధ్యాయం 20వ వచనం చూద్దాం. 16వ అధ్యాయం 20వ వచనం గమనిద్దాం. అయితే వారు మోషే మాట వినక కొందరు ఉదయం వరకు దానిలో కొంచెం మిగుల్చుకొనగా అది పురుగు పట్టి కంపు కొట్టిపోయింది. ఏదైనా ఆహారం ఈ రోజు మనం వండుకున్న ఆహారము బాగా మనం 3-4 రోజుల దాకా వండుకోకూడదు అని చెప్పేసి బాగా ఎక్కువగా వండి పెట్టుకుంటే రెండో రోజు అది ఉంటుందా? ఉండదు, విషమైపోతుంది. అది కూడా ఎక్సెస్ ఆఫ్ ఎనీథింగ్ ఈజ్
డేంజరస్. టూ మచ్ ఆఫ్ ఎనీథింగ్ ఇస్ గుడ్ ఫర్ నథింగ్. ఏది ఎక్కువ ఉండకూడదు, ఎంత కావాలో అంతే తీసుకోవాలి. సో ఇక్కడ కూడా దేవుడు చెప్పిన మాటను వినకుండా ఎక్కువ కూర్చున్నారు కొంతమంది. దేవుడిని విసిగించడము, పరిశోధించడమే కదా ఇది. ఏమో ఆయన ఇస్తాడో లేదో అని ఒక అవిశ్వాసాన్ని ప్రకటించడమే కదా. దేవుని పట్ల విశ్వాసం ప్రకటించకపోగా అవిశ్వాసాన్ని ప్రకటిస్తూ, ఏమో ఈయన ఇవాళ ఇచ్చాడు, రేపొద్దున ఇవ్వకపోతే ఈ రోజు కూర్చుకున్నది రేపు మనకు ఉంటుంది కదా అన్న ఒక కుంచిత భావంతో వాళ్ళు చేసిన పనికి మనము చూడవచ్చు. ఇప్పటి వరకు ఎన్ని చూసాం మనం? ఇప్పటి వరకు ఎన్ని చూసాం? 3 చూస్తున్నాము. 4 చూసాం. ఇప్పటి వరకు 4 చూసాం. మొట్టమొదట ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేయక ముందు, ఎర్ర సముద్రానికి ముందు, తర్వాత మారా నీళ్ళ దగ్గర, తర్వాత సీనాయి అరణ్యంలో ఎడారి ప్రాంతంలో ఆహారం కొరకు అన్నం లేదని, మాంసం దొరకట్లేదని. 4వది ఏంటి? మన్నాను కూర్చుకోమన్న దానికంటే ఎక్కువ. రైట్. 4వది. 5వది ఏంటంటే మన్నాను దేవుడు అన్ని దినాలు కూర్చుకోమని చెప్పాడు కానీ ఒక్క దినం మాత్రం దానికోసం వెళ్ళొద్దు అని చెప్పాడు. ఏ దినం అది? విశ్రాంతి దినం. విశ్రాంతి దినము. విశ్రాంతి దినము అవమానపరచకూడదు. అది పవిత్రమైనది, పరిశుద్ధమైనది. విశ్రాంతి దినాన్ని అవమానపరచకూడదు, శాపగ్రస్తుడు. విశ్రాంతి దినమును నువ్వు ఏ పని చేయకూడదని దేవుడు క్లియర్ గా చెప్పాడు. ఆ రోజు నీవు కూర్చుకొనకూడదు అని చెప్పాడు. ఇన్ని దినములు నీవు నీ కొరకు కష్టపడిన ఆ దినమును నీవు దేవుని స్తుతించదగిన వాడివి. ఇన్ని దినములు ఆయన చేసిన కార్యములన్నింటిని బట్టి ఆయన స్తుతిస్తూ ఆయన సన్నిధిలో ఆయన సహవాసంలో ఆనందించవలసిన దినాన్ని నువ్వు నెగ్లెక్ట్ చేస్తూ ఏం చేస్తున్నావుట? ఆ రోజు ఏం చేశారు? విశ్రాంతి దినమును కూర్చుకోవద్దు అని అంటే విశ్రాంతి దినమును కూడా మన్నాను కొంతమంది కూర్చుకున్నారు. చూద్దాం మాట 16వ అధ్యాయం, ఇదే నిర్మాణకాండం 16వ అధ్యాయం 27 మరియు 28 వచనాలను చూద్దాం. 27 మరియు 28 వచనాలను చూద్దాం. ప్రజల్లో కొందరు 7వ దినమున దాన్ని కూర్చుకొనగా వెళ్ళగా వారికి ఏమీ దొరకకపోయేను. వారికి ఏమీ దొరకకపోయినందుకు యెహోవా మోషేతో ఇట్లన్నాడు, మీరు ఎన్నాళ్ళ వరకు నా ఆజ్ఞలను నా ధర్మశాస్త్రములను అనుసరించి నడవనొల్లరు? ఎన్నాళ్ళయ్యా మీరు? ఇప్పటికి ఇది ఇస్ ద 5th టైం. 5వసారి మీకు ఇన్ని అద్భుతాలు చూపిస్తున్నా, ఇంతగా మిమ్మల్ని పోషిస్తున్నా, మీకు ఎందుకు విశ్వాసం కలగట్లేదు? విశ్రాంతి దినాలను కూర్చుకోవద్దు, మీకు దొరకదు అని చెప్పినా కానీ వెళ్ళారు అంటే అర్థం ఏంటి? ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించడానికి మీరు సిద్ధపడుతూ ఉన్నారు. ఎందుకు బ్రేక్ చేస్తున్నారు రూల్స్? ప్రతిసారి నన్ను పరిశోధిస్తూనే ఉన్నారు. మీరు విశ్రాంతి దినాన్ని ఉల్లంఘించవద్దు. ధర్మశాస్త్రాన్ని యొక్క ప్రాముఖ్యత లేక ధర్మశాస్త్రంలో మనకు విశ్రాంతి దినం యొక్క ప్రాముఖ్యత తెలిసిన ప్రతి వారు ఆ దినాన్ని పరిశుద్ధంగా చూడకపోతే ఖండిస్తారా లేదా? ఖండిస్తారు. ఆ దినమున దేవుని పని చేయకుండా నీ పని నువ్వు చేసుకుంటే ఖండిస్తారా లేదా? ఖండిస్తాము. ఖండిస్తారు. అలాంటి ప్రవక్త, అలాంటి ఒక గొప్ప వ్యక్తి, ఒక ప్రవక్త మనకు కనబడతాడు. ఒక గవర్నర్ ఆయన కనబడతాడు. ఎవరైనా వస్తాడు. ఎవరు? నెహెమ్యా గారు. నెహెమ్యా గారు విశ్రాంతి దినం యొక్క ఆవశ్యకత ఆయన బాగా అర్థం చేసుకున్న వ్యక్తి. ఒక రకంగా ఆలోచిస్తే నెహెమ్యా గారు పుట్టి పెరిగినంతా ఎక్కడ చెప్పండి? పారసిక దేశము బబులోను. అక్కడ పుట్టాడు. అక్కడ పుట్టి అక్కడే పెరిగి అక్కడే గవర్నమెంట్ అఫీషియల్ గా అపాయింట్ అయ్యాడు. రాజుగారికి పారదాయకుడుగా ఉన్నాడు, గిన్నె అందించేవాడుగా ఉన్నాడు. సో అలాంటి వ్యక్తికి ధర్మశాస్త్ర గ్రంథం గురించి ఒక అవగాహన, ప్లస్ తమ దేవుని మందిరం కాలిపోయింది, గోడలని కూల్చబడినవి అని ఒక తపన, విశ్రాంతి దినాన్ని ఆచరించకుండా ఉన్న వారిని గద్దించాలి అన్న ఒక జిజ్ఞాస ఈ వ్యక్తులు కనబడుతుంది. మనలో ఎంతమందిలో అది ఆ విషయం కనబడుతుంది చెప్పండి. మనం ఆ టయానికి జనరల్గా ఎవరైనా రాలేదు అన్నా కూడా మన పిల్లలు ఏదైనా పనికి వెళ్తున్నా, ఇంకో దానికి వెళ్తున్నా, సర్లే వెళ్ళండి అంట. అది మానేసి ఇంకో దానికి వెళ్తున్నా కానీ మానేయవలసింది మానేయాలి, దేవుని సన్నిధిలో నువ్వు కనపడాలి అని మనం చెప్తున్నామా పిల్లలకి? మన ఇంట్లో వాళ్ళకి చెప్తున్నామా? మనమంతా అలా చేస్తున్నామా?
చూడండి అక్కడ నెహెమ్యా గారు అయితే యూదులు విశ్రాంతి దినాన కొంతమంది ద్రాక్ష రసాన్ని చేయడానికి, ద్రాక్ష తొట్లు తొక్కడానికి, బరువులు మోయడానికి వెళుతూ ఉంటే ఆయన వాళ్ళందరినీ గద్దించాడు. వాళ్ళందరినీ గద్దించాడు. నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయం, నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయము 15వ వచనాన్ని చూద్దాం. నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయము 15వ వచనాన్ని కనుక గమనిస్తే, ఆ దినములలో యూదులలో కొందరు విశ్రాంతి దినమున ద్రాక్ష తోటను త్రొక్కుటయు, గింజల తొట్లలో పోయిటయు, గాడిదల మీద బరువు మోయిటయు, ద్రాక్షారసమును, ద్రాక్ష పండ్లను, అంజూరపు పండ్లను, నానా విధములైన బరువులను విశ్రాంతి దినమున యెరూషలేములోనికి తీసుకొని వచ్చుటయు చూచి, ఈ ఆహార వస్తువులను ఈ దినమున అమ్మిన వారిని గద్దించి తిని. ఎందుకు గద్దించాడు ఆయన? అవసరం ఏంటి అని అంటే, యూదులై ఉండి మీరు విశ్రాంతి దినం యొక్క ఆవశ్యకత మీరు ఎరుగరా? విశ్రాంతి దినాన్ని మీరు ఎందుకు ఉల్లంఘిస్తున్నారు? ఎందుకు మీ పనులు మీరు చూసుకుంటూ ఉన్నారు? దేవుని పనులను చూడరా? దేవుని గురించి మీకు పట్టింపు లేదా అని చెప్పి ఆయన గద్దించాడు. విశ్రాంతి దిన తర్వాత వచ్చిన చదువుతున్నాడు గమనించండి. తూరు దేశస్థులను కాపురం నుండి యెరూషలేములోను విశ్రాంతి దినంలో యూదులకు చేపలు మొదలైన నానా విధ వస్తువులు తెచ్చి అమ్ముచుండిరి. అంతటా యూదుల ప్రధానులను ఎదురాడి విశ్రాంతి దినమును నిర్లక్ష్య పెట్టి మీరు ఎందుకు ఈ దుష్కార్యం చేయదు? ఎందుకు నిర్లక్ష్య పెడుతున్నారు? ముందు మీ పితరులు ఇట్లు చేసి మీ దేవుని యొద్ద నుండి మన మీదకి, ఈ పట్టణస్తుల మీదకి కీడు రప్పింపలేదా? మీ తల్లిదండ్రులు చేసిన పనులు తప్పిదాలను బట్టే మన మీదకి ఈ కీడు తెప్పించలేదా? మీ తండ్రి ఇలా చేయబట్టే కదా, ఒకప్పుడు మీ తండ్రి ఇలా చేశాడు, విశ్రాంతి దినాన్ని నిర్లక్ష్యం చేశాడు. చేయబట్టే ఇలాంటి పాపము మనకు శిక్షగా అనుభవించి మనము 70 సంవత్సరాల చెరలో ఉండి బయటకు వచ్చి ఇప్పుడు మందిరం కట్టుకొని ఇప్పుడిప్పుడే మరలా దేవునికి దగ్గర అవుతున్నామంటే మరలా మీరు విశ్రాంతి దినాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారే ఎందుకు అని చెప్పి ఆయన అడుగుతున్నాడు. సో విశ్రాంతి దినాన్ని నిర్లక్ష్య పెట్టడం అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఇక్కడ నిర్గమకాండం నుంచి మన్నాను కూర్చుకోవద్దు అన్నా కూడా విశ్రాంతి దినాన వెళ్ళి మన్నా కొరకు వెతుకులాడితే దొరకదు. అది మన్నా అనేది భూమి మీద పడేదా? ఆకాశం నుండి ఆకాశం నుండి వచ్చింది. ఆకాశం నుండి దేవుడిచ్చిన ఆహారం. అందుకనే అది ఎక్కడ చేరింది? తర్వాత ఒక పాత్రలో పెట్టి ఎక్కడ పెట్టమని చెప్పాడు దేవుడు? దాన్ని తీసుకుని వెళ్ళి అతి పరిశుద్ధ స్థలములో నిబంధన మందస్సము దగ్గర పెట్టమని చెప్పాడు. ప్రకారం నిబంధన మందస్సంలో ఉన్నట్టు అంటే దేవుని అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళిపోయింది. సో అది పోలి పవిత్రమైనది. సో పవిత్రమైన దాన్ని కూడా నువ్వు ఎలా చూడాలి? పవిత్రంగానే చూడాలి. కానీ నువ్వేం చేశావు? విశ్రాంతి దినాన్ని దానికోసం వెతుకులాడుతూ వెళ్ళు, అది దొరకదు నీకు. సో అలాగా 5వసారి సక్సెస్ఫుల్ గా దేవుడిని పరిశోధించినట్టు శోధించినట్టు మనకు అర్థమవుతుంది. 5 సార్లు ఇప్పుడు 5 సార్లు దేవుడిని పరిశోధించినట్టు కనబడుతుంది. తిరిగి రెఫీదీం అనే ప్రాంతంలో దిగితే అక్కడ నీళ్ల కొరకు మరలా పరిశోధించినట్టు మనకు కనబడుతుంది. నీళ్లు దేవుడు తాగడానికి అని చెప్పి కనబడుతుంది. ఇదే నిర్గమకాండం 17వ అధ్యాయం చూద్దాం. 17వ అధ్యాయం 2-3 వచనాలను చూద్దాం. మోషేతో వాదించుచు త్రాగుటకు మాకు నీళ్ళమని అడగగా, మోషే మీరు నాతో వాదింపనేలా, యెహోవాను శోధింపనేలా అని వారితో చెప్పెను. అక్కడ ప్రజలను నీళ్లు లేక దప్పికొని మోషే మీద సనుగుచు, ఇంకెందుకు మమ్మను, మా పిల్లలను, మా పశువులను దబ్బి చేత చంపుటకు ఐగుప్తుల్లో నుండి ఇక్కడికి తీసుకుని వచ్చి తీరని అనిరి. సో ఏ చిన్నది కొరవుగా ఉన్నా వెంటనే వాళ్ళు అంటున్న మాట ఏంటి? మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా? ఏ చిన్నదైనా కానీ మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా? నీళ్లు తాగడానికి లేకపోయినా అదే క్లెయిమ్ చేస్తున్నారు, తినడానికి లేకపోయినా అదే క్లెయిమ్ చేస్తున్నారు. సో మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా? వీళ్ళ యొక్క విశ్వాసం అంతా ఎలా ఉంది అని అంటే, ఐగుప్తు నుంచి అంత గొప్ప సూచక కార్యాలు చేసి తీసుకొచ్చిన దేవుడు
ఇక్కడికి తీసుకొచ్చి అరణ్యంలో చంపేస్తాడు అని చెప్పి ఫిక్స్ అయిపోయినట్టు. ఆహారం లేక చచ్చిపోతాము, లేకపోతే నీళ్లు లేక చచ్చిపోతాము అని చెప్పేసి ప్రతిసారి దేవుణ్ణి ఇట్లా పరిశోధిస్తూనే ఉన్నారు ఈ రెఫ్యూజీ నీళ్ళ దగ్గర. సో ఇది అయిపోయింది, ఇది ఇచ్చాడేమో. ఏడవదిగా మనం ఇందాక చెప్పుకున్నట్లు విగ్రహారాధనలో దేవుడిని పరిశోధించారు, బంగారం దూడలు చేయించుకోవడం. ఎప్పుడు మోషే గారు సీనాయి పర్వతానికి పైకి వెళ్ళి దేవుని యొక్క ఆజ్ఞలను, దేవుని యొక్క రాతి పలకలను తన స్వహస్తాలతో, దేవుని స్వహస్తాలతో రాసిన రాతి పలకను తీసుకొని వచ్చే లోపల ఇక్కడ బంగారు దూడలు చేయించుకొని విగ్రహారాధనలు అయిపోయారు వీళ్ళు. అక్కడ విగ్రహారాధన చేసి బహుగా దేవుని పరిశోధిస్తే మోషే బతిమాలుకొని దేవుణ్ణి నువ్వు అని సంహరించవద్దు, ఎందుకు ఐగుప్తు నుంచి తీసుకుని వచ్చి ఇక్కడ చంపేశావన్న మాట నీకు రావద్దు, అబ్రహామును జ్ఞాపకం చేసుకో, వారికి ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకో అని చెప్పి దేవుడిని బతిమాలుకున్నట్టు మనకి కనబడుతుంది. అది 7వసారి. 8వసారి మరలా ఆహారం లేదు, మాకు ఆహారం కొరతగా ఉంది. ఈసారి ఏంటంటే ఫస్ట్ మనం చూసాం కదా, మారా దగ్గర చేతులని, తర్వాత మాంసం అన్నారు కదా, మాంసం అన్నారు, తర్వాత మన్నాన్ని ఎక్కువ కూర్చుకున్నారు, తర్వాత విశ్రాంతి దినాన్ని కూడా మన్నాకు వద్దంటే మన్నాకు వెళ్ళారు, తర్వాత విగ్రహారాధన చేశారు, తర్వాత రెఫ్యూజీ దగ్గర కూడా నీళ్లు లేవని బాధపడ్డారు. ఇప్పుడు ఏకంగా ఇందాక నాన్ వెజ్ కదా, ఇందాక నాన్ వెజ్ గురించి బాధపడ్డారు, ఇప్పుడు నాన్ వెజ్ అయిపోతే మిగిలేదేంటి? నాన్ వెజ్ ఆపోజిట్ అన్నమాట. వెజ్ భోజనాలు అన్నీ ఉండాలి కదా, అప్పుడు నాన్ వెజ్ లేదని బాధపడ్డారు, ఇప్పుడు వెజిటేరియన్ లేదని ఇప్పుడు బాధపడుతున్నారు. ఏదో ఒక వివాహానికి వెళితే కొంతమంది కోసం ఈ రోజుల్లో అదొక ఫ్యాషన్ అయిపోయింది. నాన్ వెజ్ ఒక లైన్, వెజిటేరియన్ ఒక లైన్. ఏంటంటే వెజిటేరియన్ అంటే గురువారం శుక్రవారం కొంతమంది ఫాస్టింగ్ ఉంటారు, వాళ్ళు వచ్చి తిరగకపోతే బాగోదని చెప్పేసి వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన లైన్ వెజిటేరియన్, ఇటు నాన్ వెజిటేరియన్. సో ఇప్పుడు వీళ్ళు ఇందాక నాన్ వెజిటేరియన్ కోసం బాధపడ్డారు, కుండలలో మాంసం వండుకు తినేవాళ్ళు ఐగుప్తులో మేము అని చెప్పేసి. ఇప్పుడు ఇంకొద్ది ముందుకెళ్ళి నాన్ వెజ్ అయిపోయింది కదా, వెజిటేరియన్ గురించి కూడా దేవుడు కంప్లైంట్ చేస్తున్నారు. చూద్దాం, చూడండి. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 4వ వచనం. వారి మధ్యనున్న విస్తృత జనము అంటే సంఖ్యాకాండము, వారి మధ్యనున్న విస్తృత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇజ్రాయేలును మరలా ఏడ్చి మాకెవరు మాంసం పెట్టెదరు? ఐగుప్తులో మేము ఉచితంగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకం నాకు వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లెను. మేము ఆహారం అడుగుతూ ఉంటే ఏదో ఏమంటారు, ఏదో చిన్న కొత్తిమీర గింజల లాంటి మన్నాన్ని ఇస్తున్నావు, ఊపులు తిని దాన్ని మాకు అసహ్యం అయిపోయింది. మేము తిన్న మాంసం ఎక్కడ, మేము తిన్న కీరకాయలు ఎక్కడ, కాయగూరలు ఎక్కడ, తెల్ల ఉల్లిపాయలు ఎక్కడ, చిన్న ఉల్లిపాయలు ఎక్కడ, చెక్క, లవంగ, దాచిన చెక్క, ఇవన్నీ అడుగుతున్నారు అనమాట. అప్పుడు మేమైతే తాలింపు వేసుకునేవాళ్ళం, ఎక్కడైతే తాలింపు లేదు ఏం లేదు, కోసి అందులో కారం వేసుకుని తింటున్నాం అన్నట్లు. అలాగా వీటి గురించి కూడా కంప్లైంట్ చేస్తున్నారు, కీర ముక్కలు లేవే, లేకపోతే తెల్లుల్లిపాయలు లేవే, నల్లుల్లిపాయలు లేవే అని చెప్పేసి వాటి గురించి కూడా దేవుని శోధిస్తూ ఏమంటున్నారు చూడండి. ఆ మన్నా కొత్తిమీర గింజల వలె ఉండేను, చూపులకు అది గోళం వలె ఉండేను, జనులు తిరుగుచుదాన్ని కూర్చుకొని తిరుగుట విసిరి లేక రోట దంచి పెన మీద కాల్చి రొట్టెలు చేసి దాని నుంచి కొత్త నూనె రుచి వలె ఉండేను. సో ఇక్కడ ఆ కొత్తిమీర గింజలని వాళ్ళు తీసుకొని ఆ మన్నాన్ని దంచి వాటిని పిండిగా చేసి రొట్టెలుగా కాల్చుకొని తింటూ ఉన్నారు. దానికి ముందు వీళ్ళు చెప్తున్న కంప్లైంట్ ఏంటి? కాయగూరలట. ఐగుప్తులో మేము ఉచితంగా తినిన చేపలు, కీరకాయలు, దోసకాయలు, కూరాకులను, ఉల్లిపాయలు, తెల్లగడ్డలను జ్ఞాపకం వచ్చుతున్నవి. హోమ్ సిక్ అయినట్టు అనమాట. ఇల్లు గుర్తొస్తుంది, మీరు తిన్న తిండి గుర్తొస్తుంది అని చెప్పేసి కంప్లైంట్ చేస్తున్నారు. అక్కడ ఉంటే మేము ఎన్ని తినేవాడు, ఇక్కడ ఏం దొరకలేదు మాకు అని చెప్పేసి కంప్లైంట్ చేస్తున్నారు. చూడండి, ఇన్ని
అద్భుత కార్యాలు చేస్తున్న దేవుడు, ఇంతగా సమృద్ధి ఇస్తున్నా కానీ వీరిలో దేవుని పట్ల ఏమాత్రం విశ్వాసము రోజు రోజుకి పెరగాల్సి పోయి రోజు రోజుకి తగ్గుతుంది. పరిస్థితులను బట్టి మీరు మాటలు మాట్లాడుతున్నారు. ఏ పరిస్థితి అయినా కానీ దేవుడు బయట వేయగలడు అన్న ధైర్యం అనుకుంటే మనం ఈ మాటలు మాట్లాడు. ఎలాంటి స్థితిలో నుంచి అయినా ఆయన నన్ను బయట వేయగలడు అని చెప్పి నీకు తెలిసినప్పుడు నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు మనం 8 చూసాం. 8 రకాలైన దేవుడిని శోధించే సందర్భాలను చూస్తాం. 9వ చూద్దాం. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 1-2 వచనాలను చూద్దాం. జనులు ఆయాసమును గూర్చి సనుగుచుండగా అది యెహోవాకు వినపడెను. యెహోవా దాన్ని విన్నప్పుడు ఆయన కోపం రగులుకొనెను. యెహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాలెంలో నొకరినొకరిని దహింప సాగెను. జనులు మోషేకు మొరపెట్టగా మోషే యెహోవాను వేడుకున్నప్పుడు ఆ అగ్ని చల్లారెను. రగులుకున్నందున ఆ చోటికి తబేరా అని పేరు పెట్టబడెను. వాడు చేసిన దానికి ఆయాసం, జనుల ఆయాసమును గురించి సనుగుచుండగా ఆ సనుగుతూ ఉంటే దేవుడు వారిని యెహోవా కోపాగ్ని వారిని మండించింది అని చెప్పేసి కనబడుతుంది. దానికి తబేరా అనే ప్రదేశం పేరు పెట్టినట్టు కూడా మనకు కనబడుతుంది. సో ఇది 9వది. చివరిదిగా 10వ దాన్ని మనం చూస్తాము. వీరు దేవుడిని విశ్వసించకపోగా దేవుని యందు దేవుడు తమకిచ్చిన ప్రామిస్ ల్యాండ్ లోకి తీసుకెళ్తాడు అనే విషయంలోనూ కూడా వీరు విశ్వాసం కనబరచలేదు. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 2 నుంచి 4 వచనాలు చూద్దాం. మరియు ఇజ్రాయెల్ అందరూ మోషే అహరోను పైన సనుగుకొనిరి. ఆ సర్వ సమాజము అయ్యో, ఐగుప్తులో మేమేల చావలేదు, ఈ అరణ్యమందు మేమేల చావలేదు, మేము కత్తి వాత పడినట్లు యెహోవా మమ్మను ఈ దేశంలోనికి ఏల తీసుకుని వచ్చెను. మా భార్యలు మా పిల్లలు కొల్లపోవుదురు. తిరిగి ఐగుప్తునకు వెళ్ళుట మాకు మేలు కదా అని వారితో అనేది. ఏమంటున్నారంటే ఇక్కడ కనాను దగ్గర దాకా వచ్చారు. ఇన్ని రకాలైన శోధనలు దేవుడు తట్టుకొని దేవుడు వారిని క్షమిస్తూ ఉన్నాడు. మోషే అడుగుతూ ఉన్నాడు, వారిని క్షమిస్తూ ఉన్నాడు. అయినా వారు ఎన్ని చూస్తూ వచ్చారు. ఇక చివరి పాయింట్ వచ్చారు. ఇక నెక్స్ట్ కనానికి వెళ్ళబోతున్నావు అన్నప్పుడు కనాను చూసారండి అనేది మోషే గారు పంపించిన వాళ్ళు వచ్చి ఇచ్చిన రిపోర్టును బట్టి ఆ రిపోర్టును వినగానే వీళ్ళు ఏం భయపడుతున్నారు. అమ్మో, ఇక నెఫీలీలు అంటే వాళ్ళ ముందు మనమేమి నిలవగలము, వచ్చి ఇక్కడ చచ్చిపోతామేమో వాళ్ళ చేతిలో. అందుకే దేవుడు వీరు ఎవ్వరూ కనానికి వెళ్ళారు. ఎవరైనా వీళ్ళందరూ ఎవరో కనానికి దేవుడు వీళ్ళందరినీ పంపించలేదు, అరణ్యంలోనే చంపివేయదు. ఎందుకు పంపించలేదంటే ఇదికే 10 సార్లు దేవుడిని పరిశోధించారు. మరియు వాగ్దానాన్ని మర్చిపోయారు. ముందుగా దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని మర్చిపోయారు. పరమ కనాను అంటే కనానులోకి మీకు పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి మిమ్మల్ని తీసుకెళ్తారని అబ్రహాము చేసిన వాగ్దానం, కానీ ఆ వాగ్దానాన్ని మీరు మరచిపోయి కనానులోకి వెళ్ళబోయే అక్కడ దాకా వచ్చిన తర్వాత కూడా వారి యొక్క అవిశ్వాసాన్ని వారి పట్ల చూపించి సనుగుకొని సాగుతూ మరలా వాళ్ళు అన్న మాట ఏంటి తెలుసా? ఎంత భయంకరమైన మాట అంటే, మేము మరలా ఐగుప్తుకి వెళ్ళడం కరెక్ట్ కదా అన్నారు. ఎన్ని సంవత్సరాల కాలము ఐగుప్తు నుంచి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయి ఉంటుంది వాళ్ళు? అరణ్యంలో ఎన్ని సంవత్సరాలు తిరిగారు? 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలు అరణ్యం అంతా తిరిగారు. అన్ని సంవత్సరాలు దేవుడు పోషించాడు వాళ్ళని. వాళ్ళకి కావాల్సినవి ఇచ్చాడు. నీళ్లు కావాలంటే నీళ్లు, ఆహారం కావాలంటే ఆహారం, అన్ని ఇస్తూ వచ్చాడు. ఇంత పోషించిన దేవుడు కనాను దగ్గరికి రాగానే కనానులోకి వెళ్ళబోతూ ఉండగా వీడు చెప్పిన మాట ఏంటంటే, అంటున్న మాట ఏంటంటే, మేము మరలా ఐగుప్తుకి వెళ్ళడమే కరెక్ట్ కదా, మమ్మల్ని తీసుకెళ్లే నాయకుడు మాకు కావాలి.
దేవుడికి నిజంగా మండుతుందంటారా మండదంటారా? దేవుడి కోపం వస్తుందా లేదా? కోపం వస్తుంది. వస్తుందండి, ఫాస్ట్ గా వస్తుంది. ఐగుప్తు అంటే ఒక ఇనప కొలిమి, అక్కడ మీరు బానిసలుగా ఉన్నారు, రాజులుగా లేరు. అలాంటి మానసత్వం నుంచి మీరు మొరపెట్టుకునగా దేవుడు మోషేని పంపించి బయటికి తీసుకుని వచ్చి కనాన్ దగ్గర దాకా తీసుకొచ్చిన తర్వాత మీరేమంటున్నారు? మరలా ఐగుప్తుకి వెళ్ళడమే కరెక్ట్ కదా. చూడండి, మేము ఎలా చావాలి, మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మల్ని ఈ దేశంలోనికి ఎలా తీసుకుని వచ్చాను, మా భార్యలు మా పిల్లలు కొల్లపోవద్దు, తిరిగి ఐగుప్తులకు వెళ్ళడం మాకు మేలు కాదా అని వారితో అన్నారు. వారు మనం నాయకుడిని ఒకరిని నియమించుకొని ఐగుప్తులకు తిరిగి వెళ్దామని ఒకరితో ఒకరిని చెప్పుకొనగా డిసైడ్ కూడా అయిపోయారు. ఒక నాయకుడు ఎన్నుకొని మరలా ఐగుప్తుకి వెళదాము అని చెప్పి ఒకరితో ఒకరు చెప్పుకుంటారు. ఎంత భయంకరమైన పాపము వీళ్ళు మూడగట్టుకుంటారో చూడండి. దేవుడిని శోధిస్తూ, దేవుడిని పరిశోధిస్తూ, విసిగిస్తూ ఆయన యొక్క శాంతమును, దీర్ఘశాంతమును, ప్రేమను వీరు ప్రతిసారి పరీక్ష పెడుతూనే ఉన్నారు. అందుకే దేవుడు ఇప్పటిదాకా మనం ఎన్ని చూసా కరెక్ట్ గా 10 అయినా లేదా? 10 అయినాయి. అందుకే ఇక్కడ మనకి ఏ వచనం చదువుకున్నాము? 14వ అధ్యాయంలో 22వ వచనం చదువుకున్నాము. దేవుడు నేను ఐగుప్తులోను అరణ్యములోను చేసిన సూచక క్రియలను, నా మహిమను చూసిన ఈ మనుష్యులందరూ ఈ 10 మార్లు నా మాట వెనక నన్ను పరిశోధించిరి. 10 మార్లు నేను సూచక్రియలు చేసిన ఇవన్నీ వీరు నన్ను పరిశోధిస్తూనే వచ్చారు. 10 టైమ్స్ అనేది నిజంగా ఎంత హృదయదారకమైనదంటే దేవుడిని పరిశోధించే విషయంలో నిజంగా దీర్ఘశాంతుడు, ఆయన గొప్పవాడు అని చెప్పి మోషే కూడా ఏమని అంటున్నాడు చూడండి. యెహోవాను నీవు ఈ ప్రజల మధ్యలో ఉన్నావు, నీవు యెహోవాను నీవు ముఖాముఖిగా కనపడిన వాడవనియు, నీ మేఘము వారి మీద నిలుస్తున్నదని, నీవు పగలు మేఘస్తంభంలోను రాత్రి అగ్నిస్తంభంలోను వారి ముందర నడుచుచున్నావు, నీవు వారు విని ఉన్నారు కదా. కాబట్టి నీవు ఒక్క దెబ్బతో ఈ జనులను చంపిన నీ కీర్తిని కూర్చుని వీరిన జనములు ప్రమాణపూర్వకంగా తాము ఈ జనులకి ఇచ్చిన దేశం ముందు వారిని చేర్చుటకు శక్తి లేక యెహోవా వారిని అరణ్యములో సంహరించని చెప్పుకుందరు. మోషే ఏమంటున్నాడు చూసారా? పగలు మేఘస్తంభంలో రాత్రి అగ్నిస్తంభంలో వారికి తోడుగా ఉండి వారిని దూరం నడిపించావు. ఇప్పుడు నువ్వు ఒక దెబ్బతో వారిని చంపేస్తే నీవు తీసుకెళ్ళగలిగిన శక్తి నీకు లేక వారిని చంపేసావని మాట వస్తుంది కదా నీకు. అందుకని వారిని విడిచిపెట్టాలని చెప్పి దేవుడు బతిమాలుకుంటున్నాడు. ఈయన మోషే గారు బతిమాలుకుంటున్నారు. సో ఇది అసలు మనకి ఎక్కడ వచ్చింది ఈ సందర్భం? మనం ఎక్కడున్నాం అసలు? ఏ ప్రవక్త గ్రంథంలో ఉన్నాం? ఇర్మియా గ్రంథంలో ఉన్నాము. ఇర్మియా గ్రంథంలో దేవుడు అన్న మాట ఏంటి? మోషే గాని సమూయేలు గాని ఈ సమయంలో ఈ సందర్భంలో ఎదురొచ్చినా గాని వారి నిమిత్తమైన ఈ ప్రజలను నేను క్షమించను అంటే 10 సార్లు పరిశోధిస్తే 10 సార్లు మొరపెట్టుకుంటే మోషే దేవుడు క్షమించగలిగాడు. అలాంటి మోషే వచ్చి ఇప్పుడు నా ముందు కళ్ళ ముందుకు వచ్చినా గానీ నేను క్షమించను అంటే ఎంతగా మీరు విసిగించుంటారు. ఆ 10 టైమ్స్ అనేది మనం అక్కడ చదువుకున్నాం. తర్వాత కాలంలో ఎంతగా పరిశోధించి ఉండొచ్చు వీళ్ళు. ఇశ్రాయేలు రాజులైనా కానీ, యూదా రాజులైనా కానీ, వారిలో కొంతమంది రాజులు, వీరిలో కొంతమంది రాజులు, ఈ రాజుల కాలం అంతా అయిపోయింది. చివరి దశకు వచ్చేసారు. ఆల్రెడీ 10 గోత్రాల వారు చెరకెళ్ళిపోయారు. ఈ మిగిలిన 2 గోత్రాల వారు చివరి దశలో ఉన్నారు. ఈ టైంలో దేవుడు చెప్తున్నాడు, ఇప్పుడు మోషే వచ్చి అడిగినా కానీ నేను క్షమించను. మోషేతో పాటు సమూయేలు కనపడినా నేను క్షమించను. ఎందుకంటే ఇర్మియా గారు పదే బతిలాడుతున్నారు దేవుడిని. నువ్వు రక్షకుడివి కదా, దీర్ఘశాంతుడివి కదా, ఎందుకు ఇలా చేస్తున్నావు? సియోనుని ఎందుకు విసర్జిస్తున్నావు? ఎందుకు యూదాను త్యజిస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటే దేవుడికి అర్థమైపోయింది పాయింట్. నువ్వు నన్ను సంజాయించాలని చూస్తున్నావేమో, అది జరగట్లేదు. వాళ్ళకి శిక్ష తప్పదు. అది డిసైడెడ్. అది అంటూ ఆయన మాట్లాడాడు చూడండి. 15వ అధ్యాయం 1వ వచనాన్ని గమనించండి. అప్పుడు యెహోవా నాకు ఇలా సెలవిచ్చాను, మోషేయు సమూయేలును నా ఎదుట నిలువబడినను ఈ ప్రజలను అంగీకరించడం నాకు మనస్సుండదు.
నా సన్నిధిలో ఉండకుండా వారిని వెళ్ళగొట్టుము. మరలా దేవుడే చెప్తున్నాడు, నా సన్నిధిలో ఉండకుండా వారిని వెళ్ళగొట్టుము అంటే వెళ్ళిపోయేవారు మేము ఎక్కడికి వెళ్ళాలి అనే ప్రశ్న కూడా అడుగుతారు మిమ్మల్ని. నిన్ను అప్పుడు వారికి చెప్పు ఏమి సమాధానం అంటే, ఖడ్గాంతో చావవలసిన వాళ్ళు ఖడ్గంతోనూ, తెగులుతో చావవలసిన వాళ్ళు తెగులుతోనూ, చెరకు వెళ్ళవలసిన వాళ్ళు చెరకుగాను, అట్లా ఎవరికి నిర్ణయించిన శిక్ష వారు అనుభవించక తప్పదు అని చెప్పి దేవుడు ఇర్మీయా గారికి చెప్తున్నాడు. చూడండి మాట, మేము ఎక్కడికి పోదుమని వారు నిన్ను అడిగిన కదా నీవు వారితో ఇట్లను, యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, చావునకు నియమింపబడిన వారు చావునకును, ఖడ్గమునకు నియమింపబడిన వారు ఖడ్గమునకును, క్షామమునకు నియమింపబడిన వారు క్షామమునకు, చెరకు నియమింపబడిన వారు చెరకును పోవలెను. 4 రకాలైన శిక్షలను 4 వైపుల నుంచి దేవుడు దిగ్బంధనం చేసేస్తున్నాడు. ఒకవైపు కరువు, ఒకవైపు కత్తి, ఒకవైపు చెర. సో ఇలాగా 4 రకాలైన శిక్షలను వారి కొరకు సిద్ధపరచి ఉంచాడు. చూడండి, క్షామమునకు నియమింపబడిన వారు క్షామమునకు, చెరకు నియమింపబడిన వారు చెరకు పోవలెను. యెహోవా వాక్కు ఇదే, చంపుటకు ఖడ్గము, చీల్చుటకు కుక్కలు, తిరివేయుటకును నాశనము చేయుటకును ఆకాశ పక్షులు, భూమృగములు అవి 4 విధముల బాధలను వారికి నియమించి ఉన్నాను. ఎన్ని రకాల బాధలట? 4 రకాల బాధలు నేను నిర్ణయించి ఉన్నాను. ఈ 4 నుంచి తప్పించుకోవడం వశమవుతుంది. ఎవరి వల్ల అవుతుందంటారా? ఎవరికి కాదు, ఎవరి వల్ల కాదు. శిక్ష అనుభవించక తప్పదు అంటున్నాడు. అందుకే చివరి వచనం చదువుకుని ముగించుకుందాం. యెహోవా వాక్కు ఇదే, చంపుటకు ఖడ్గము, చీల్చుటకు కుక్కలు, తిరివేయుటకును నాశనం చేయుటకును ఆకాశ పక్షులు, భూమృగములు అను ఈ 4 విధముల బాధలు వారికి నియమించి ఉన్నాను అని చెప్తూ దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్న మాట ఏంటో చూడండి. యూదా రాజైన హిజ్కియా కుమారుడు మనష్షే యెరూషలేములో చేసిన క్రియలను బట్టి భూమి మీద ఉన్న సకల రాజ్యంలోనికి ఇటు అటు చెదరగొట్టబడినట్లు వారిని అప్పగించుచున్నాను. మనష్షే చేసిన క్రియలు ఇంకా దేవుని యొక్క మనసులో అవి మెదలాడుతూనే ఉన్నాయి. ఎంత హేయమైన క్రియలను మనష్షే చేశాడని చెప్పి మనం కూడా ఇంతకుముందు భాగాలు చదువుకుంటున్నాం. హిజ్కియా కుమారుడు తండ్రి మంచివాడే, తండ్రి భక్తుడు, కుమారుడు దుర్మార్గుడు. ఆయన చేసిన హేయమైన క్రియలను బట్టి దేవుడు ఇంకా గుర్తుపెట్టుకొని అవి వీరందరినీ అటు ఇటు నేను చెదరగొడుతున్నాను చెప్తున్నాడు. చివరి వచనం, యెరూషలేమా నిన్ను కరుణించువాడు ఎవడు, నీ యందు జాలిపడేవాడు ఎవడు, కుశల ప్రశ్నలు అడుగుటకు ఎవడు త్రోవ విడిచి నీ యొద్దకు వచ్చును. యెహోవా వాక్కు ఇదే, నీవు నన్ను విసర్జించి ఉన్నావు, వెనక తీసి ఉన్నావు కనుక నిన్ను నశింపచేయనట్లు నేను నీ మీదకి నా చేతిని చాచి ఉన్నాను. నీ యెరూషలేము క్షేమం అడిగేది ఎవరు, నిన్ను కుశల ప్రశ్నలు వేసేది ఎవరు, నేను పూర్తిగా వదిలేశాను అని చెప్పి చెప్తున్నాను. దీర్ఘశాంతం కలిగిన దేవుడు వీరి పట్ల ఇంత కోపాగ్రహము చూపించడానికి గల కారణం కూడా దేవుడు చెప్తున్నాడు. హిజ్కియా కుమారుడైన మనష్షే చేసిన క్రియలు ఇంకా నా మనసులో మెదలాడుతూనే ఉన్నాయి. వీరి దోషములు వీరి మీద దోషారోపణ చేస్తూ ఉన్నాయి. వీరి దోషములు వీరి తల కంటే పైగా వెళ్ళిపోయి ఉన్నవి అని చెప్పి చెప్తున్నాడు. సో ఇంత దీర్ఘశాంతం కలిగిన దేవుడు ఇన్ని సందర్భాలలో వారి పరిశోధనలను వారు శోధించిన విధానాన్ని బట్టి వారిని క్షమిస్తూ వచ్చి ఒక్కసారిగా శిక్ష వేయాలనుకుంటున్నాడు. అయితే ఈ కాలంలో ఈ దినముల్లోనూ కూడా మనము ఈ విధంగా ఆలోచించవద్దు. దేవుడు దీర్ఘశాంతుడు, శిక్ష వేయుడు, శిక్ష విధింపడు అని అనుకోవద్దు. కేవలము ఒక్క పని నిమిత్తమే ఆయన ఇంకా తన యొక్క కోపాన్ని లేక ఉగ్రతను చూపకుండా ఉంటూ ఉన్నాడు. ఏంటది అంటే మనం అది ఆ ఒక్క మాట చదువుకొని ముగించుకున్నాము. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం ఎవరైనా తీర్చబడి ముగించుకున్నాం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానంను గూర్చి ఆలస్యం చేయువాడు కాడు గాని ఎవరునూ నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. ఎందుకు మనం ఈ రోజు చేసే తప్పులు యూదా వారు ఇశ్రాయేలు వారు చేసిన తప్పిదముల కంటే తక్కువ ఉన్నాయా మనం చేసి?
మనం చేసే పాపాలు ఇంకా తక్కువ ఉన్నాయా? చాలా ఉన్నాయి. ఇంకా ఎక్కువ ఉన్నాయి, ఇంకా అపరాధములు ఉన్నాయి, భయంకరమైన పాపంలో ఇంకా మనం కొట్టుమిట్టాడుతూనే ఉన్నాము. ఎందుకు శిక్ష విధించలేదు అని చాలా మంది అడుగుతారేమో. ఎందుకు ఆయన దీర్ఘశాంతంగా ఉన్నాడు అంటే దేవుడు కోరుకునేది ఒకటే, అంతటా అందరూ మారు మనసు పొందవలసి ఉన్నది కాబట్టి ఆయన దీర్ఘశాంతం వహిస్తున్నాడు. లేకపోతే ఎప్పుడూ నశింప చేయవలసి ఉన్నది. కొత్త ఆకాశము కొత్త భూమిని సృష్టించడానికి దేవునికి లిప్తపాటు చేయగలడు. ఒక కన్ను రెప్ప ఆర్పి తీసే లోపల చేయగలడు. కానీ ఎందుకు చేయట్లేదంటే నశించిపోకూడదు, అందరూ మారు మనస్సు పొంది మనము రక్షింపబడాలని ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి ఇంకా మనకి సమయాన్ని ఇస్తున్నాడు. సో మనం అది దృష్టిలో పెట్టుకొని మనము మన ప్రవర్తనను మన క్రియలను కనపరచాలని ఆ ప్రభుత్వం చేస్తున్నాను. దేవుడి కొద్ది మాటలను మన వినికిడిలో దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు వచ్చిన ఆమేన్. ఆమేన్. హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను.